ఇప్పటి వరకు సహోదరులు పలుమార్లు ప్రార్థన చేశారు కాబట్టి నేను నేరుగా విషయంలోనికి వెళ్ళదలిచాను. మొట్టమొదటిగా గాడ్స్ గ్రేస్ యూత్ మండపేట వీరి బృందానికి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి నాతోటి దైవజనులందరికీ క్రీస్తునామములో శుభాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామములో శుభాలు తెలియజేస్తున్నాను. సహోదరుడు రవి గారు ఆయన ఒకానొక సందర్భంలో వచ్చినటువంటి ఆలోచన, అందరూ చర్చికి వెళ్తున్నారు కానీ నిజంగానే యేసు ప్రభువుని నమ్మారా, నిజంగానే జీవితాలు మార్చబడ్డాయా అన్నటువంటి ఆలోచనలో నుంచి ఈ పరిచర్య పుట్టుకొచ్చింది అని చెప్తూ ఉన్నప్పుడు ఒక విధంగా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే ఒక్కని ఆలోచన ఫలితం ఈరోజు ఇలా కార్యరూపం దాల్చడం అన్నది నిజంగా ఆశ్చర్యమే. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మాబ్ హ్యాస్ మెనీ హెడ్స్ బట్ నో బ్రెయిన్స్ అని. మాబ్ అంటే గుంపు, గుంపులో తలలు ఉంటాయి కానీ మెదడు ఉండదు అని. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది ఉన్నారని అందరూ ఆలోచిస్తారు అనుకుంటే పొరపాటు. ఒక్కరికి ఆలోచన పడుతుంది, ఆ ఆలోచన ఆ గుంపునంతటినీ ఏ దిశగా నడిపించాలో అలా నడిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వాక్యం వినబడుతూ ఉండగా గుంపులో నేను ఒకడిని అనేటట్టు కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకుని సర్వప్రపంచాన్ని పంపించాడు. ఆ 12 మంది ఆనాటి ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. ఈరోజు కోటాను కోట్ల మంది క్రైస్తవులుగా మారారు కానీ ఆ రోజు అపోస్తులు ఎలాంటి పరిచర్య చేశారో కనీసం దాని దరిదాపులోని కూడా ఈరోజు మనం వెళ్ళలేకపోతున్నాం. నంబర్ పెరిగింది కానీ అర్థం మారిపోయింది. ఎందుకని క్రైస్తవులు చర్చికి వెళ్తూ ఉన్నా సరే, యేసు ప్రభువు నమ్ముకున్నామని చెప్పుకుంటున్నా సరే జీవితాలు మార్చబడటం లేదు అంటే యేసు ప్రభువును ఎందుకు నమ్ముకోవాలో, ఎలా నమ్ముకోవాలో అలా నమ్ముకోలేదు కాబట్టే మన జీవితాలు మార్చబడలేదు. మీరు ఎప్పుడైనా హైందవ గుడులకు వెళ్తే, గతంలో నేను వెళ్ళాను, మీరంతా వెళ్ళి ఉంటారు అని అనుకుంటున్నాను. అలా ప్రవేశించేటప్పుడు ఆ ప్రహరీ గోడకి ఇటువైపు ఒక దేవుడు, ఇటువైపు ఒక దేవుడు, లోపలికి వెళ్ళగానే అక్కడ ఎదురుగా ఒక దేవుడు, అలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ చుట్టూ ఒక్కో మూల ఒక్కో దేవుడు, ఆ పైన గోపురం అంతా రకరకాల దేవుళ్ళు దేవతలు, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు, లోపల ఇంకో దేవుడు. ఇలా చాలామందిని మనం చూస్తాం, చాలామంది దేవి దేవతలను చూస్తాం. నేను విమర్శించడానికి చెప్పట్లేదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి గతంలో నేను కానీ మీరు కానీ ఏం చేస్తామంటే, దేవుడా నాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, నన్ను పాస్ చేస్తే నేను ఫలానా నీకు సమర్పించుకుంటాను, లేకపోతే నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు పుడితే నీకు ఫలానా సమర్పించుకుంటాను. ఇలాంటి మొక్కుబడి చేసుకొని మనం వచ్చేవాళ్ళం. నేనైతే అలాగే భక్తి సాగించాను.
ఏ గుడికి వెళ్ళాను, అక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, వారి చరిత్ర ఏంటి, ఎప్పుడు నేనైతే ఆలోచించలేదు. ఎందుకు వెళ్ళేవాడినంటే, నాకు సమస్య వచ్చింది, నా సమస్య తీర్చు. ఇంతమందిలో ఎవరు తీర్చినా ఓకే, పర్టికులర్గా నువ్వే తీర్చాలని లేదు. ఎవరు తీర్చినా ఓకే, నా సమస్య అయితే పోవాలి. ఇందులో మీకు భక్తి కనిపించిందా, నా స్వార్థం కనిపించిందా? స్వార్థమే కదా. భక్తి అనేది ఎలాగొస్తుందంటే, నేను ఎవరికి నమస్కారం పెడుతున్నాను, ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఏం చెప్పాడు, ఆయన నన్ను ఎలా ఉండమంటున్నాడు, ఇలా ఆయన గురించి తెలుసుకునే కొద్దీ నాకు నిజమైన భక్తి వస్తుంది ఆయన పట్ల. కానీ నేను అక్కడికి వెళ్ళింది దేనికంటే, ఆయన గురించి తెలుసుకోవడానికి కాదు, నా గురించి ఆయనకు చెప్పడానికి వెళ్ళాను. దీన్ని స్వార్థం అంటారు. గతంలో నా భక్తి అలాగే ఉండేది. దీన్ని మనసులో పెట్టుకుంటే, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నటువంటి 100 మందిలో 99 మంది ఆ ఒక్కరు నిజంగా వస్తున్నారని నేను చెప్పట్లేదు. 100కు 100 అంటే మేము అలా లేవండి అంటే పొరపాటు కదా, ఇబ్బంది పడాలి. కాబట్టి ఆ ఒక్కట్లో మీరు ఉంటారులే నాయన అని తప్పించుకోవడం అంతే. గతంలో ఎలాగైతే నాకు పలానా సమస్య అని అక్కడికి వెళ్తున్నామో, అలా అంతమందిని ఒకేసారి ఆరాధించడానికి ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి చరిత్ర కలిగిన మనకి యేసు ప్రభు ఒక్కడే ఎక్కువ అవుతాడా? కోట్ల మంది దేవీ దేవతల్ని ఏమాత్రం తారతమ్యం లేకుండా, పక్షపాతం లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా అందరినీ సమాన దృష్టితో ఆదరించినటువంటి గత చరిత్ర కలిగిన మనకి యేసు ప్రభు ఒక్కడే ఎక్కువ అవుతాడా? కాడు. కనుకనే ఆయన్ను పట్టుకొని వచ్చుకొని గతంలో మనం చేసినటువంటి భక్తిని ఈయన మీద చూపెడుతున్నాం అంతే. యేసు ప్రభు దగ్గరికి ఆయన ఎవరు, ఆయన ఏం చెప్పాడు, ఆయన దగ్గరికి వచ్చి నేను ఎలా మారాలి అని చెప్పినటువంటి ఈ బైబిల్ను చదివి ఇందులో నుంచి యేసు ప్రభువును అర్థం చేసుకొని రాలేదు. కాబట్టి గతంలో మనం చేసిన భక్తినే యేసు ప్రభువుకు అన్వయిస్తున్నాం, పేరు మార్చామంతే. కాబట్టి ఎవరి జీవితాలు మార్చబడలేదు, మార్చబడవు కూడా. ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువ మంది అయిపోయారు అంటే అలాగే మాట్లాడుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరు ఇంతకీ? క్రైస్తవులు. వాళ్ళు బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా, మారు మనసు పొందినా పొందకపోయినా, ఏం చేస్తున్నా సరే వచ్చి కూర్చున్నారు కదా, కాబట్టి క్రైస్తవులు అని పిలవాలి అంతే. ఇలా క్రైస్తవులు పెరిగిపోయారు, రకరకాల సిద్ధాంతాలు వచ్చాయి, రకరకాల నిర్వచనాలు వచ్చాయి. ఒక్కో సంఘం వాళ్ళు యేసు ప్రభువును ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు. ఇలా యేసు ప్రభుని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మలుచుకున్నారు, వారికి అనుగుణంగా మలుచుకున్నారు. ఈ నిర్వచనాలన్నీ పక్కన పెట్టి యేసు ప్రభు పుట్టక ముందు యేసు ప్రభు పుట్టుకును గూర్చి, ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది లోకంలో, ఎందుకు పుట్టాలి ఆయన అనే దానికి ఒక సువార్త చెప్పబడింది. ఆ సువార్తని ప్రతి పదాన్ని ఆలోచిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని నేను చదివి వినిపిస్తాను. మనందరికీ పరిచయం ఉన్నటువంటి సందర్భం ఇది. మీరు 1వ వచనం నుంచి 17వ వచనం వరకు మీరు చదివితే రకరకాల వ్యక్తులు, రాజులు, వారి చరిత్ర అంతా చెప్పబడింది. ఈ పైన 17 వచనాల్లో చెప్పన్నటువంటి వ్యక్తులందరూ కూడా నీలాంటి నాలాంటి వ్యక్తులు, నీలాగా నాలాగా పుట్టిన వ్యక్తులు. ఇంతమందిని చెప్పుకుంటూ వచ్చి మత్తయ్య గారు ఇప్పుడు ఒక ఆయన్ను పరిచయం చేస్తున్నాడు. 18వ వచనం, యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా అని పరిచయం చేస్తున్నాడు. ఈ 18వ వచనానికి పైన 17 వచనాల్లో
రకరకాల వ్యక్తుల్ని పరిచయం చేశాడు ఆయన. 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఇలా పై వచనాల్లో ఉన్న వ్యక్తులు ఎలా ఈ భూమి మీదకి వచ్చారనే దానికి చరిత్ర చెప్పాడు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అబ్రహాం ఇస్సాకును కన్నాడంట, పెద్ద విశేషమా? ఇలా నీలాంటి నాలాంటి జన్మ కలిగిన వ్యక్తులందరినీ పరిచయం చేసి 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, పై వచనంలో చెప్పబడినటువంటి జనన విధానం కాదు ఇది, ఇప్పుడు చెప్పబోతున్నటువంటి జననం. అయితే యేసుక్రీస్తు జననం ఎట్లా జరిగిందంటే, ఎలా జరిగిందంటే అని ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇలాంటి జననం ఆ పై వచనాల్లో లేదు. ఉందా? లేదు. ఏం చెప్తున్నాడు మత్తయ్య గారు అంటే, ఇప్పటి వరకు ఈ భూమి మీద ఇలా పుట్టలేదు, అలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని పరిచయం చేస్తున్నాడు. ఒక స్త్రీ పురుషుడు ఇరువురు శారీరకంగా కలిస్తే ఒక కొత్త వ్యక్తి ఈ లోకానికి వస్తాడు, ఒక కొత్త వ్యక్తి. కానీ మరియమ్మకి యోసేపుకి ప్రదానం జరిగిందంట, కానీ పెళ్లి జరగలే, వారు ఏకము కాలే. ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని ఎందుకు రాస్తున్నాడు అంటే, యేసు ప్రభు కొత్తగా పుట్టినోడు కాదు, ఆయన కొత్తగా పుట్టినవాడు కాదు, ఆయన అప్పటికే ఉన్నవాడు. ఆయన మరియ గర్భం ద్వారా వస్తున్నాడంతే. ఆ పై వచనంలో వ్యక్తులందరూ కొత్తగా పుట్టారు. అబ్రహాము శారమ్మ ఇరువురు కలిసినప్పుడు ఇస్సాకు కొత్తగా పుట్టాడు. ఇస్సాకు అంతకుముందు లేడు. ఇస్సాకు రిబ్కా కలిసినప్పుడు యాకోబు కొత్తగా పుట్టాడు. ఇలా కొత్తగా పుట్టిన వ్యక్తులందరూ పై వచనాల్లో. అయితే 18వ వచనంలో ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అంటే యేసు ప్రభు అప్పుడే కొత్తగా పుట్టినవాడు కాదు, ఆయన అంతకంటే ముందు ఉన్నవాడు, సృష్టికి ముందే ఉన్నవాడు. మరియ గర్భం ద్వారా ఆయన వస్తున్నాడు. అంటే యేసు ప్రభు జన్మని ప్రత్యేకమైనదిగా, పరసంబంధమైనదిగా, మనకు అర్థం కానిదిగా, ఆ పై వచనాల్లో చెప్పబడిన జన్మలు వేటినైతే చేయలేకపోయాయో వాటిని చేయడానికి ఒక ప్రత్యేకమైన జన్మ జరుగుతుంది అని చెప్తున్నాడు యేసు ప్రభు పుట్టుకును గూర్చి మత్తయ్య గారు. ఎప్పుడైతే మరియమ్మ గర్భవతిగా ఉందో 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. యోసేపుకి ఆ విషయం తెలిసి ఆమెను రహస్యంగా విడనాడాలి అనుకున్నాడంట. ఈ మధ్య కొంతమంది యూట్యూబ్లో యేసు ప్రభువుని ఎలాగైనా తక్కువ చేయాలి అనేటువంటి పోరంబోకులు తయారయ్యారు. యోహాను సువార్తలో మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అని యూదులు అంటారు యేసు ప్రభుని. యోహాను సువార్తలో వాళ్ళు ఎందుకు అలా అన్నారు అంటే, మరియమ్మ వ్యభిచారం ద్వారా యేసు ప్రభువును కన్నది అని అప్పటికే యూదుల్లో ఒక ప్రచారం జరిగిందంట. ఇలాంటి పోరంబోకులకి అందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించిన అంటే ఈ మొక్క ఎవరికి తెలియదు. తెలిసింది ఎవరికి? యోసేపుకు మాత్రమే. మరియ గర్భవతిగా ఉంది అని తెలిసింది ఎవరికి? మొత్తం ఊరందరికా?
మొత్తం ఊరందరికీ అయితే రహస్యమైనది విడిచిపెడతాడు, బహిరంగంగానే విడిచిపెడతాడు. తనకొక్కడికే తెలుసు కాబట్టి, తనని అందరికీ చెప్పి అవమానపరచడం ఇష్టం లేదు కాబట్టి రహస్యంగా విడిచిపెడదామని ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభు మీద ఏదో ఒక విధంగా బురద చల్లాలి అనే కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అంటే యేసు ప్రభు వ్యభిచారం వల్ల పుట్టాడనే విషయం అందరికీ తెలుసు అనేటట్టుగా ప్రచారం చేస్తున్నాడు. కాదు, ఆ విషయం తెలిసింది కేవలం యోసేపుకు మాత్రమే. ఆయన కూడా మానవ రీతి అనుకుంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఏకము కాకమునుపు ఒక స్త్రీ గర్భవతిగా ఎలా ఉంటుంది అని మానవ రీతిగా ఆలోచిస్తూ తనని రహస్యంగా విడిచిపెట్టడానికి ఆలోచిస్తున్నాడు ఆయన. ఎవ్వరికి తెలియదు ఈ విషయం, తరువాత కూడా ఎవరికి తెలియదు ఈ విషయం. తెలిసింది యోసేపుకే. ఆయన రహస్యంగా విడిచిపెట్టాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు 20వ వచనంలో అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, అందరితో మాట్లాడటంలే, తానే ఆలోచించుకుంటున్నాడు. ఇదిగో ప్రభువు దూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆయన అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన సందేహాన్ని నివృత్తి చేయడానికి, ఆయన అనుమానాన్ని తీర్చడానికి ఎవరు వచ్చారంట? దేవదూత గబ్రియేలు అనే పేరు కలిగిన దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇప్పుడు చాలామందికి రాత్రి పడుకోగానే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చాలామందికి ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, ఒరే నాయన, బైబిల్లో చాలా మాట్లాడాడు, వీటికి అర్థాలు తెలియక వస్తున్నాం, వీటి గురించి ఏదైనా చెప్పురా అంటే వీటికి అర్థాలు లేవు. ఈయంతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతుంటాడు. మరొకసారి చెప్తాను వినండి. దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే అంటే వెంటనే లేచి వెళ్ళిపోండి, ఇక వినకండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడాడు. 1021 పేజీలు మాట్లాడితే వాటికి అర్థాలు తెలియక నానా ఇబ్బందులు పడుతున్నాం. మరలా ప్రత్యేకంగా నీతో మాట్లాడితే ఇది వినేంత ఓపిక ఎవరికి లేదు. ఇక్కడ యోసేపుతో దేవదూత మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను అని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని యోసేపుకు వివరిస్తున్నాడు దేవదూత. దేవుడు మనతో ఇందులో లేని విషయాన్ని మాట్లాడడం, ఇందులో ఉన్న విషయాన్ని, మనకు అర్థం కాని విషయాన్ని అర్థం చేయిస్తాడు. యేసు ప్రభు ఎమ్మాయి గ్రామంలో ఆ శిష్యులతో సొంత మాటలు మాట్లాడా, లేకపోతే తన గురించి మోషే గ్రంథంలోను, కీర్తన గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథాల్లోనూ ఉన్న మాటలు ఎత్తి వారికి వాటి భావాన్ని తెలియజేశాడా? వ్యక్తిగతంగా మాట్లాడలే ఆయన. గ్రంథాల్లో ఉన్నటువంటి తన గురించి లేఖనాలన్నింటినీ విశదీకరించాడు. దేవుడు ఎప్పుడు కూడా అంతకుముందే బయలుపరచబడినటువంటి లేఖనాల్లో నుంచే మనతో మాట్లాడతాడు. యేసుప్రభు దగ్గరికి అపవాది వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అనగానే యేసుప్రభు తన వ్యక్తిగతంగా స్పందించాడా? లేకపోతే ఇలా వ్రాయబడింది అని ధర్మశాస్త్రాన్ని ఉటంకిస్తూ వచ్చాడా? కాబట్టి ఇప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అంటే ఇందులో లేనటువంటి సత్యాన్ని మాట్లాడితే మనం వినాల్సిన అక్కర్లే. ఆయన దేవుడు కాదు. ఇందులో ఉన్న విషయాన్ని మనకు అర్థం చేయించేవాడే దేవుడు. దేవదూత యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు, నీకు ప్రదానం చేయబడిన మరియ గర్భవతి అయింది, ఇది పరిశుద్ధాత్మ దేవుని వలన జరిగింది. ఎందుకు నమ్మాలి? కలలో గబ్రియేలు దేవదూత వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఎందుకు నమ్మాలి? జరుగుతుందా? ఎలా? ఒక స్త్రీ పురుషుని ప్రమేయం లేకుండా గర్భవతి అవుతుందా? పరిశుద్ధాత్మ దేవుని వల్ల గర్భవతి అవుతుందా? ఇలాంటి చరిత్ర ఉందా అసలు? ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలంటే యోసేపు
దీనిని గూర్చి క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల్లోనే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికించాడు. ఆ ప్రవచన నెరవేర్పు ఇది అని వివరించినప్పుడు ఇప్పుడు నమ్మడానికి ఆస్కారం ఉంది. నాతో దేవుడు పలానా మాట్లాడుతున్నాడు అని చెప్పి దానికి ఆధారం బైబిల్లో లేకపోతే దేవుడు మాట్లాడినట్టు కాదు, వాడి వ్యక్తిగత స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికే మాట్లాడుతున్నాడు. ఇలా కోటలు కట్టేశారు దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని. తప్పు. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే, తాను అంతకుముందే బయలుపరిచినటువంటి సత్యంలో నుంచే మనతో మాట్లాడతాడు. కొత్తగా మాట్లాడాల్సిన అక్కర లేదు. ఒకవేళ అక్కర ఉంటే కనుక ఈ గ్రంథం సంపూర్తి అయి ఉండేది కాదు, ఇది అసంపూర్ణం అవుతుంది. ఇందులో ఉన్న ప్రతి మాటను మనం అర్థం చేసుకుంటే ప్రతి సందర్భానికి పరిష్కారం మనకే తెలిసిపోతుంది. ఇందులో ఉన్నటువంటి వాక్యాలను విడిచిపెట్టేసి దేవా నాతో మాట్లాడంటే మాట్లాడడానికి ఏమీ లేదు. నీలాంటి నాలాంటి వ్యక్తులే బైబిల్ నిండా ఉన్నారు. వాళ్ళందరితో ఆయా పరిస్థితుల్లో దేవుడు మాట్లాడాడు. వాటిని అర్థం చేసుకుంటే మనకొచ్చే ప్రతి పరిస్థితికి పరిష్కారం పాస్టర్ చెప్పాల్సిన అక్కర్లే, మనకే అర్థమవుతుంది. అయితే దీన్ని మూసిపెట్టి మనం నెత్తి మీద మూసుకేసుకుంటే ఉపయోగం ఉండదు. దీన్ని తెలిస్తేనే జీవితాలు మారుతాయి. దానికి మాత్రం ఇంతవరకు చెప్పాను. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. యోసేపు అనుమానిస్తూ ఉన్నప్పుడు మరియా తప్పు చేసింది, పాపం చేసింది. ఆ పాపం వల్ల పుట్టే బిడ్డ నా బిడ్డ ఎందుకు అవుతాడు, ఎలా అవుతాడు, వద్దు నాకు అని విడనాడాలి అనుకుంటున్నటువంటి సందర్భంలో గబ్రియేలు దేవదూత ఆయన స్వప్నంలోనికి వచ్చి మరియా పాపం చేయలేదు, మరియను పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకున్నప్పుడు, ఎలాగైతే యేసుప్రభు రూపాంతర కొండ మీద పోయినప్పుడు ఒక మేఘం శిష్యుల్ని కమ్ముకుంది కదా, అలా పరిశుద్ధాత్మ దేవుడు మరియను ఆవరించినప్పుడు మరియా గర్భవతి అయింది. ఇది పాపం ద్వారా జరిగింది కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మరియను ఆవరించడం ద్వారా జరిగినటువంటి కార్యము. ఇది పరలోక కార్యము తప్ప పాప కార్యము కాదు. నంబర్ 2, ఆ పుట్టబోయే బిడ్డ ఎవరో పాపానికి ప్రతిఫలం కాదు, యావత్తు ప్రపంచ పాపాన్ని పరిహరించబోయే శిశువు పుట్టబోతూ ఉన్నది. పాపం కాదు పుట్టబోతూ ఉన్నది, పాపం ఇక మీదట లేకుండా చేసేటువంటి శిశువు పుట్టబోతున్నాడు అని గబ్రియేలు దేవదూత యోసేపుకి వివరిస్తూ ఉన్నాడు. 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను. ఎవరి మాట చెప్తున్నారు? నేను కడప నుండి వచ్చాను ఇక్కడికి, పెద్ద విశేషం కాదు ఇది. గబ్రియేలు దేవదూత పరలోకం నుండి వచ్చాడు. ఏం చెప్పడానికి? మోకాలు నొప్పులు పోతాయని చెప్పడానికి కాదు వచ్చింది ఆయన. అందుకేనా? కడుపులో గడ్డలు కరుగుతాయని చెప్పడానికి కాదు వచ్చింది ఆయన. పిల్లలు పుడతారని చెప్పడానికి కాదు వచ్చింది ఆయన. ఉద్యోగాలు వస్తాయని చెప్పడానికి కాదు ఆయన వచ్చింది. అప్పులు పోతాయని కాదు. ఏం చెప్పడానికి వచ్చాడు? మరియా ఒక కుమారుని కనబోతుంది. ఆ కుమారుడు ఎవరు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి, పాపములో కాదు. మనం యేసుప్రభుని ఏమడుగుతామంటే, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను తప్పిస్తే, ఏది ఎవరికి కనపడకుండా మూసి పెడితే అని దాని అర్థం. ఈ ఒక్కసారి ఎవరికి కనపడకుండా దాచిపెడితే అలా రక్షించడు యేసుప్రభు, పాపముల నుండి రక్షిస్తాడంట. నాకు తెలియక అడుగుతాను, ఈ మాట గబ్రియేలు యోసేపు చెబుతూ ఉన్నప్పుడు ఆనాటి ప్రపంచంలో పిల్లలు లేనటువంటి తల్లిదండ్రులు లేరా? ఈ మాట గబ్రియేలు యోసేపుకు చెబుతూ ఉన్నప్పుడు, యేసుప్రభు ఎవరంటే, ఎందుకు వస్తున్నాడంటే అని చెబుతూ ఉన్నప్పుడు అప్పులతో ఉన్నవాళ్ళు లేరా? సమస్యలతో ఉన్నవాళ్ళు లేరా? వ్యాధులతో ఉన్నవాళ్ళు లేరా? దయాలతో ఉన్నవాళ్ళు లేరా? మరణపు టంచుల్లో ఉన్నవాళ్ళు లేరా? ఈరోజు మనం ఏ సమస్యలతోనైతే యేసుప్రభు నమ్ముకున్నామో అలాంటి వాళ్ళు లేరా ఆనాటి ప్రపంచంలో?
ఎక్కువ మాట్లాడితే మనం చాలా మంచి స్థానంలో ఉన్న వాళ్ళకంటే ఏదైనా రోగం వచ్చిందనుకో, ఆ రోజు వాళ్ళకి 2000 సంవత్సరాల క్రితం ఆనాటి వ్యక్తులకి హాస్పిటల్స్ లేవు, మెడికల్ షాపులు లేవు. ఏదైనా సమస్య వస్తే పరిగెత్తడానికి పోలీస్ స్టేషన్ లేవు, అప్పుడు ఉన్నాయా? ఎక్కడైనా సమస్య వస్తే వాలంటరీగా స్వచ్ఛందంగా తమను తాము సమర్పించుకొని మనకు సహాయం చేసేటువంటి వ్యవస్థ లేదు ఆ రోజుల్లో. ఇంత పటిష్టమైనటువంటి వ్యవస్థ లేదు, ఇంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ లేదు అసలు. ఈరోజు క్షణాల్లో ప్రతిదాన్ని మనం పరిష్కరించుకుంటున్నాం, ప్రతిదాన్ని. ఆ రోజు ఇలా లేదు వ్యవస్థ. మరి అలాంటప్పుడు సమస్యల్లో నుండి రక్షించే యేసు ప్రభు ఇప్పుడు అవసరమా, అప్పుడు అవసరమా? అప్పుడు అవసరం కదా. ఈరోజు ప్రతిదానికి పరిష్కారం ఉంది. అయితే గబ్రియేలు దేవదూత వచ్చి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ లోకానికి రాబోతున్నటువంటి ఈ శిశువు దేనికి వస్తున్నాడు అంటే, మానవ సంబంధమైన సమస్యలకి పరిష్కారం చూపెట్టడానికి కాదు, భూ సంబంధమైన విషయాలకి పరిష్కారాన్ని చూపెట్టడానికి కాదు. మరి దేనికి? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఒకవేళ ఈ భూ సంబంధమైన అప్పుల నుంచి విడుదల ఇవ్వాలి అంటే, ఈ మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా, వీళ్ళు సరిపోతారు? సరిపోరు. ఒకవేళ శత్రు సామ్రాజ్యాల నుంచి విడుదల కావాలి అంటే, ఈ మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి రాజులు సరిపోతారు. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అన్నప్పుడు, యేసు అంటే ఎవరో తెలుసా? యెహోషువ. గ్రీకు నేమే యేసు. జాషువా ఉన్నాడా పాత నిబంధనలో? యెహోషువ హెబ్రీ పేరు కదా అది. దాన్ని గ్రీకులోనికి తెచ్చుకుంటే యేసు, ఈసోస్. పాత నిబంధనలో యెహోషువనే, కొత్త నిబంధనలో యేసు ప్రభు పేరు గురించి మాట్లాడుతున్నా. అది హెబ్రీ పేరు, యేసు అనేది గ్రీకు పేరు. కనుక ఆయనకు యెహోషువ అని పేరు పెట్టుదు అని హెబ్రీలో అన్నా, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని గ్రీకులో అన్నా, రెండు ఒకటే. అంటే యేసు అనే పేరు కొత్తది కాదు యూదులకి, సాధారణమైన పాత పేరే. మరైతే యెహోషువకి యేసు ప్రభుకి తేడా ఏంటి? యెహోషువ ఆ కనాను ప్రాంతంలో ఉన్నటువంటి 7 జాతుల ప్రజల నుంచి ఇశ్రాయేలుని రక్షించాడు. కనాను దేశంలో ఉన్న 7 జాతుల ప్రజలను వెళ్ళగొట్టి ఆ భూభాగాన్ని ఇశ్రాయేలులకి కొలిచి ఇచ్చాడు. అయితే గబ్రియేలు దేవదూత కనుక యేసు అని పేరు పెట్టుదు అని ప్రకటించిందే, ఈ యేసు ఎవరు అంటే, కనానీయుల నుంచి రక్షణ ఇవ్వడంట ఆయన, శత్రు సామ్రాజ్యాల నుంచి రక్షణ ఇవ్వడంట ఆయన. ఎక్కడి నుంచి ఇస్తాడంట? వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి వ్యక్తులు భూ సంబంధమైన వ్యక్తులు. అందులో ఏ రాజు దగ్గరకు పరిగెత్తినా నాకు పలానా సమస్య ఉందంటే పరిష్కారం చూపెట్టగలుగుతాడు. ఒక స్త్రీకి ఒక పురుషుడికి పుట్టినటువంటి వ్యక్తులు మన సమస్యలకు పరిష్కారం ఇవ్వగలరు. గుండెను తీసి మరలా గుండెను అమరుస్తున్నారు, తెలుసా టెక్నాలజీ? కన్నులు లేని వారికి కన్నులు ఇస్తున్నారు, తెలుసా టెక్నాలజీ? ఎన్ని మిరాకిల్స్ సృష్టిస్తున్నారు అంటే, ఎంత డెవలప్ అయిపోయిందంటే చేయగలరు. ఒక స్త్రీకి పురుషుడికి పుట్టినటువంటి సాధారణమైన వ్యక్తులు మిరాకిల్ చేస్తున్నారు. మెడికల్ ఫీల్డ్లోను, టెక్నాలజీలోను, ఈ సాంకేతికత విషయంలో చాలా మిరాకిల్ చేస్తున్నారు. ఒకవేళ అవే కనుక కావాలంటే పురుషుని ప్రమేయం లేకుండా పుట్టినటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పుట్టినటువంటి ఈ యేసు మనకు అక్కర్లే. ఒకవేళ కనుక అవే అవసరాలు కనుక మనకు కావాలి అంటే, పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీకి మాత్రమే, స్త్రీ ద్వారానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఒక సమస్య ఉంది, ఆ సమస్యని
ఏ మానవుడు పరిష్కరించలేకపోతున్నాడు, పరిష్కారం తెలియటం లేదు. తన ప్రజలను చూడండి, అక్కడ తన ప్రజలను వారి పాపముల నుండి అన్నాడు. తన ప్రజలంటే ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. తన ప్రజలు అంటే ఇశ్రాయేలీలు లేదా యూదులు. యూదుల చేతిలో ధర్మశాస్త్రం ఉంది. 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం ఏ వ్యక్తిని నీతిమంతుడిగా చేయలేకపోయింది. అందులో శక్తి లేదు అని కాదు, దాన్ని నెరవేర్చే శక్తి ఏ ఇశ్రాయేలుడికి లేకపోయింది. చివరికి దాన్ని తీసుకున్న మోషేకి కూడా సాధ్యం కాలేదు. మరొకసారి చెప్తున్నాను, ధర్మశాస్త్రం మంచిది కాదని చెప్పటం లే. ధర్మశాస్త్రం అంటే దేవుని మాట. దేవుని మాట అంటే దేవుని ఆలోచన. దేవుని ఆలోచన అంటే దేవుని స్వభావం. దేవుని స్వభావాన్ని 613 ఆజ్ఞల రూపంలో మీరు ఎలా బ్రతకాలి అని తన చిత్తాన్ని ఆయన వ్రాసి ఇస్తే మోషే ద్వారా, దాన్ని తీసుకున్న మోషే కూడా దేవుని ఆలోచనకు సరితూగలేకపోయాడు, సంపూర్ణుడు కాలేకపోయాడు, నీతిమంతుడు కాలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నటువంటి యూదులకే దేవుని ఆలోచనకు సరితూగలేకపోతే మరి ధర్మశాస్త్రం లేనటువంటి మిగిలిన ప్రపంచం మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం తీసుకున్నటువంటి ఆ నిబంధన ప్రజలకే పాపాన్ని గెలవడం సాధ్యం కాకపోతే, దేవుడికి అనుకూలంగా బ్రతకడం చేత కాకపోతే, దాన్ని తీసుకున్న మోషేకే సాధ్యం కాకపోతే, ఇక ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియనటువంటి మిగిలిన ప్రపంచానికి నీతి అనేది ఎలా తెలుస్తుంది? పరిశుద్ధత అనేది ఎలా తెలుస్తుంది? ఎలా బ్రతకగలరు? ధర్మశాస్త్రం తీసుకున్నటువంటి తన ప్రజల్ని ధర్మశాస్త్రం రక్షించలేకపోతే, రక్షించకపోగా ఈ ధర్మశాస్త్రమే అంతకంతకు శిక్షకు కారణమైతే, తన ప్రజలను ఎవరు రక్షిస్తారంట? వారి పాపముల నుండి ఆయనే అంటే రక్షణకు అధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఏ నామమున రక్షణ పొందలేము కానీ మరి ఏ నామమున, మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమును కూడా మనకు రక్షణ లేదు. ఏ నామంలో రక్షణ? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మాత్రమే రక్షణ అని అంటాడు భక్తుడు. మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే. దాన్ని యేసు ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు రారు. దాన్నే గబ్రియేలు దేవదూత వీరందరికంటే ముందు చెప్తున్నాడు. యేసు ప్రభు పుట్టక ముందే చెప్తున్నాడు ఇదంతా. యేసు ప్రభు పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందు చరిత్ర ఇది. పుట్టక ముందు గబ్రియేలు చెప్పినటువంటి సువార్త ఇది. నేను వివరిస్తున్నాను అంతే. మనకి ఎన్ని సువార్తలు తెలుసు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అసలు మత్తయి సువార్త ప్రారంభం కాకముందే గబ్రియేలు సువార్త చెప్పాడు యేసు ప్రభు గురించి. ఆయన ఎవరు, ఎందుకు వస్తున్నాడు అని. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇంకెవ్వరికి సాధ్యం కాదు రక్షించడము. రక్షణకు అధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ధర్మశాస్త్రం పట్టుకున్నటువంటి ఇశ్రాయేలులకే రక్షణ అవసరమైతే, మరి ధర్మశాస్త్రం అంటే ఏంటో కూడా తెలియనటువంటి మిగిలిన ప్రపంచానికి రక్షణ అంటే ఎలా అర్థమవుతుంది? కనుక అటు యూదులను కానివ్వు, ఇటు మిగిలినటువంటి అన్ని జనాంగాన్ని కానివ్వు, ఆయనే రక్షిస్తాడు. వేటి నుంచి రక్షిస్తాడు? కడుపులో గంటల నుంచి కాదా? పిల్లలు పుట్టకుండా సతమతమవుతున్నటువంటి వారి ఒడ్డుబోతుతనం నుంచి కాదా? అప్పుల నుంచి కాదా? ఎందుకు నేను పదే అడుగుతున్నాను అంటే, నిర్వచనాలని మర్చిపోయాం, డెఫినేషన్లు మర్చిపోయాం.
అసలు యేసు అంటే ఆ పదానికి అర్థం ఏంటో మర్చిపోయింది క్రైస్తవ సమాజం. జాన్ బనియన్ అని యాత్రికుని ప్రయాణం పుస్తకం రాశాడు. ఈసారి బైబిల్ బుక్ స్టోర్కి వెళ్తే వెతకండి, యాత్రికుని ప్రయాణం, ఇంగ్లీష్లో అయితే పిలిగ్రమ్స్ ప్రోగ్రెస్ అని ఉంటుంది, జాన్ బనియన్. ఖచ్చితంగా తీసుకోండి. క్రైస్తవ హతసాక్షులని జాన్ పాక్స్ అని ఒక ఆయన రాశాడు, ఆ పుస్తకాన్ని కూడా తీసుకొని చదవండి. ఏ పుస్తకాలు తీసుకుంటారు? యేసుతో నా అనుభవం అనే పుస్తకాలు కనబడితే చీచి అనుకోండి. నీ అనుభవాలు మాకు వద్దు, సారీ, నీ అనుభవాన్ని నీ దగ్గర పెట్టుకో. క్రైస్తవ పుస్తకాల షాపులోనికి వెళ్తే యేసుతో నా అనుభవం, నీ అనుభవంతో నాకెందుకు? మనకు అదే కనబడుతుంది కదా. నీ అనుభవం నిజమా? నిజమా? ఏమో, నిజమవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. ఇందులో ఉన్న అనుభవాలు నిజమా? 100%. ఏమైనా సందేహమా? మరి ఈ అనుభవాలు వదిలిపెట్టి యెహోషువ ఎవరు, ఆయన అనుభవం ఏంటి ఎప్పుడైనా పరిశోధించామా? యేసన్న అనుభవాలు అయితే మనకు కావాలి. మలాకి అనుభవం మనకు తెలుసా? తెలీదు. జపనీ శాస్త్రి అనుభవాలు కావాలి మనకి కదా. నేను ఉదాహరణ చెప్తున్నా, పర్టికులర్గా చెప్పటంలే, పర్టికులర్ కూడా ఉదాహరణకి ఎవరు అనుభవాలు ఎందుకు మనకి? ఇందులో బోలెడన్ని అనుభవాలు. రాత్రింబవలు ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మదేవుడు ముద్ర వేశాడు నా ప్రేరేపణ ఈ మాటలని. వీటిని గాలి వదిలిపెట్టి ఎవరెవరో అనుభవాలు, ఎవరెవరో సాక్ష్యాలు, ఎవరెవరో. అందుకే మన బతుకులు ఇలా తెల్లారాయి. జాన్ బనియన్ యాత్రికుని ప్రయాణం పుస్తకం రాస్తే బైబిల్ తర్వాత అత్యంత ఎక్కువగా అమ్ముడైనటువంటి కాపీ ఆ పుస్తకం. మనకు తెలియదు చాలామందికి ఆ పుస్తకం ఒకటి ఉందని. ఆయన మరణించిన తర్వాత ఆయన వెళ్తూ వచ్చినటువంటి చర్చినే మ్యూజియంగా మార్చారు. జాన్ బనియన్ మ్యూజియంగా మార్చారు. మార్చి అందులో ఆయన పుస్తకాలు, ఆయన వాడినటువంటి వస్తువులు, ఆయనకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్గా తయారు చేశారు దాన్ని మొత్తం. ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నారు చూడడానికి. జాన్ బనియన్ అంటే చాలా గొప్ప దైవజనుడు, యేసు ప్రభు కోసం కొన్ని 10 సంవత్సరాలు చెరసాలలోనే గడిపాడు అనేటట్టుగా ఎక్కడెక్కడి నుంచో వెళ్తున్నారు. అది ఒక మ్యూజియం ఇప్పటికి ఉంది. అలా ఒక దైవజనుడు వెళ్ళాడు, ఆయన పేరు అప్రస్తుతం. ఆయన వెళ్ళి మొత్తం అంతా తిరిగాడు. జాన్ బనియన్ గురించి ఆ అనుభవాలు, ఆయన వాడినటువంటి ఆ పుస్తకాలు, ఆ పెన్నులు, ఆ వస్తువులు, ఆయన వ్రాసిన విధానం, ఆయన జైల్లో ఉన్నటువంటి విధానం అంతా చూసి గుండెంతా బరువు ఎక్కిపోయింది. అయ్యో, ఎంత అద్భుతమైన సేవ చేశాడు, ఎంత దేవుడి కోసం బలంగా వాడబడ్డాడు, నేను ఎప్పుడు ఇలా సేవ చేస్తానట్టుగా గుండెంతా భారంగా నింపబడి అలా కౌంటర్ దగ్గరకు వచ్చాడు. ముందు వెళ్ళేటప్పుడు ఈ కౌంటర్లో ఆవిడ దగ్గర టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. అంతా చూసి మరలా వచ్చేటప్పుడు మన భావాన్ని ఎవరితోనైనా పంచుకుంటే కదా మనకు తృప్తిగా ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరకు వచ్చి, సిస్టర్, నిజంగా జాన్ బనియన్ ఎంత గొప్పోడు కదా, అసలు ఎంత బాగా దేవుడి కోసం వాడబడ్డాడు, జీవితం అంటే అది కదా సిస్టర్ అని నన్ను అడిగిన. గుండెలు బరువు ఎక్కిపోయాయి. అప్పుడు ఆవిడంది, ఏమో సార్ నాకు తెలీదు అంది ఆవిడ. ఈయన కంగు తిన్నాడు. ఏంటి? ఏమో సార్ నాకు తెలీదు. ఏంటి తెలీదా? తెలీదు, నేను చదవలే. ఎక్కడుంది ఆవిడ? ఆయన కూర్చున్నటువంటి మ్యూజియంలోకి వెళ్ళడానికి టికెట్లు ఎవరు ఇస్తున్నారు? ఏవిడే. ఏం తెలియదంట? ఆ జాన్ బనియన్ ఎవరో తెలియదంట. నిజం. ఇంతవరకు చెప్పింది కల్పించిన స్టోరీ కాదు, నిజంగా జరిగిన సంఘటన. ఆయన నోరు ఎల్లబెట్టాడు. అంతవరకు గుండె నింపబడింది కదా. ఆయనకి ఎలా స్పందించాలో అర్థం కాలే. ఏంటి, ప్రపంచవ్యాప్తంగా వచ్చి జాన్ బనియన్ ఎవరని ఇంతగా ఇన్స్పైర్ అవుతూ ఉంటే ఆయన చూడ్డానికి వెళ్ళడానికి కౌంటర్లో టికెట్లు ఇస్తున్నటువంటి ఈవిడ జాన్ బనియన్ గురించి తెలియదు, ఆయన పుస్తకాన్ని ఒక్కసారి కూడా చదవలే. మరి ఎందుకుంది అక్కడ? ఉద్యోగం అంతే. అది ఏంటది? అదొక ఉద్యోగం. అచ్చం మనలాగే
ఎందుకు వచ్చి కూర్చున్నాం మనం? రావాలి కాబట్టి, రాకపోతే బాగుండదు కాబట్టి అలవాటు పడ్డాం. సమావేశాలకి అలవాటు పడ్డాం, వాక్యానికి అలవాటు పడ్డాం, క్రైస్తవ పద్ధతులకి తప్ప ఆ కౌంటర్లో టికెట్లు అమ్ముకుంటున్న ఆవిడికి జాన్ బనీన్ గురించే తెలియకపోవచ్చు. యేసు ప్రభు గురించి తెలిసేమో. మరి మనకి యేసు ప్రభు గురించే తెలియదు. చూసారా మన గొప్పతనం? మీకు అర్థం కాదు మీ గొప్పతనం? మీకెవరి గురించి తెలియదు? యేసు ప్రభు గురించి తెలియదు. ఎవరి గురించి తెలుసు? మిగతా అందరి గురించి తెలుసు. తెలుసా తెలీదా? మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, అన్న మీరేంటి పెద్ద చిన్న లేకుండా ఆయన అంత మాట అనేసారంటే వాడు వేస్ట్ గాడు వదిలిపెట్టే అన్న. ఆ వ్యక్తి గుండె ఆగినంత పని అయిపోయింది. ఏంటి వేస్ట్ గాడా? మీకు అర్థమైందా? ఎవరినన్నా నేను వేస్ట్ అని? యేసు ప్రభునా? యెషయా గారినా? మలాకీనా? ఎజ్రానా? నెహమ్యానా? పౌలునా? కాదు కదా. ఎవరినన్నాను? ఒక వ్యక్తిని. ఎందుకన్నాను? నీకు తెలియంది నాకు తెలుసు కాబట్టి. ఆ వ్యక్తి నా దగ్గర 10 లక్షలు అప్పు చేయలే, నాకు అప్పెక్కొట్టి తిరగటంలే. ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. మరి నేను ఎందుకన్నాను? యూట్యూబ్లో వ్యూస్ కోసంలే. మరి మీరు బుర్ర ఉపయోగించరా? తిడితే వ్యూస్ వస్తాయా? పొగిడితే వ్యూస్ వస్తాయా? తిడితే ఆ వ్యక్తి ఫాలోవర్స్ ఏమవుతారు? బ్యాన్ చేస్తారు. పొగిడితే కదా హక్కును చేర్చుకుంటారు. నేనేమంటున్నాను అంటే, మనకు వ్యక్తుల గురించి తెలిసినంతగా యేసు ప్రభు గురించి తెలియని కారణం చేత మన జీవితాలు మారలే. జాన్ బనీన్ గురించి ఆ మ్యూజియానికి ఎంట్రన్స్లో టికెట్లు ఇస్తున్న ఆవిడికి జాన్ బనీన్ ఎవరో తెలియదు. అది ఒక ఉద్యోగంలాగా భావించింది. తప్పు లేదు. జాన్ బనీన్ గురించి తెలియకపోతే నరకానికి ఏమి వెళ్ళం, తప్పు లేదు. నైతికంగా తప్పు. అరే ఆయన గురించి బ్రతుకుతూ ఉండి ఆయన గురించి 4 ముక్కలు తెలుసుకోకపోతే ఎలా అని నైతికంగా తప్పు మోపొచ్చు. కానీ చచ్చిపోయి నరకానికి పోయేంత తప్పేం కాదు అది. కానీ బైబిల్ను పట్టుకొని యేసు ప్రభు గురించి తెలియకుండా మిగిలిన అందరి గురించి మనం తెలుసుకుంటున్నామంటే చాలా తప్పు. ఇది చాలా పాపం, ఇది ద్రోహం. ఇది మన కోసం ఎవరు ప్రాణం పెట్టలే. మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మరి ఆయన గురించి నీకు ఎంత తెలుసు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక, పాపాల నుండి రక్షించేది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. మరి రోగాల నుండి డాక్టర్లు రక్షించరా? మరి కోర్టులో కేసుల నుండి మంచి అడ్వకేట్ని పెట్టుకో, బయటికి తీసుకొని వస్తుంది. మరి కుటుంబంలో కలహాల అంటే మంచి కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళు. కుదరని రోగం అంటే అమెరికాలో ట్రై చేయి, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, పాపం అనేది ఒకటి ఈ లోకంలో ప్రవేశించింది ఏదైనా తోటలో ఆదాము హవ్వల అవిధేయత ద్వారా. దానికి అప్పటి నుండి గబ్రియలు దేవదూత చెప్తున్నంత వరకు పాపానికి క్షమాపణ లేదు, పాపానికి పరిష్కారం లేదు. ముంబైలో జూ ఉంది. బహుశా ముంబయో మరి ఢిల్లీనో నాకంత గ్యారంటీ తెలీదు. ఒక జూ. అందరూ జూలో ఆ సింహాలని పులుల్ని చూస్తూ ఉన్నారు. ఈలోపు ఒకడు తాగి బాగా ఎక్కువైంది వాడికి. ఏదో ఒక కొత్త స్టంట్ చేద్దాం అని ఆ పులి ఉన్నటువంటి ఆ కంచి మీదకి ఎక్కాడు. అంతే కదా, హీరోయిజం అన్నది కంచి యువతలుంటే కనబడదు కదా. కంచి మీదకి ఎక్కితేనే హీరోయిజం అన్నది కనబడుతుంది. ఆ కంచి మీదకి ఎక్కాడు. మీరు ఎప్పుడైనా జూకు వెళ్ళి పులి ఎక్కడ ఉంటుందని చూశారనుకోండి, పులి అటువైపు ఉంటుంది. దానికి ఈ గోడకి మధ్యలో ఒక 20 అడుగులు దూరం గ్యాప్ వదులుతారు.
ఆ 20 అడుగులు ఒక పెద్ద కందకాన్ని తవ్వుతారు, చుట్టూ కందకాన్ని తవ్వుతారు. 20 అడుగులు 30 అడుగుల లోపల తవ్వుతారు. అటువైపు భూభాగం ఉంటుంది, దాని మీద పులి ఉంటుంది. ఆ భూభాగానికి సమానమైన ఎత్తులోనే ఇటువైపు గచ్చు కట్టుంటారు. మనం ఆ గచ్చు మీద నిలబడుకోవచ్చు. ఎందుకంటే పులి 20 అడుగులు అటువైపు నుంచి ఇటువైపుకి దుమకలేదు అది, ఎందుకంటే లోపలికి గొంతు ఉంది. అలా వచ్చి గొంతులో నుంచి ఇలా పైకి ఎగరలేదు. కాబట్టి మనం ఇలా నిలబడుకొని ఇలా చేతులు ఊపుతూ దాన్ని పలకరించవచ్చు. కానీ అక్కడికి ఎవరు ఎక్కే సాహసం చేయరు అనమాట. ఎందుకంటే పొరపాటు మిస్ అయితే ఇక అదే చివరి మజిలీ. కాబట్టి ఎవరు అక్కడికి ఎక్కరు. దానికంటే ముందు కొంచెం కంచె ఉంటుంది, మోకాలు ఎత్తు కంచె ఉంటుంది. అసలు ఎవరు వెళ్ళరు, బుద్ధున్నాడు వెళ్ళడు. వెళ్ళాలన్నా సరే కంచె ఉంటుంది, దాని మీద బోర్డు ఉంటుంది, ఎవరు దీన్ని దాటకండి అని. అటు తర్వాత గచ్చు ఉంటుంది, కందకం ఉంటుంది, భూభాగం ఉంటుంది, అక్కడ పులి ఉంటుంది. ఇలా సరాసరి చూడొచ్చు అనమాట. జూ, నేను చూసినటువంటి జూ. వీడేం చేశాడు, తాగి ఎక్కువై ఆ కంచె దాటి ఆ గచ్చు మీదకి వెళ్ళి అక్కడ విన్యాసాలు చేస్తున్నాడు. చూసారు నా గొప్పతనం అని. బాగానే నడిచింది హీరోయిజం అన్నది 5 నిమిషాలు. 6వ నిమిషంలో పొరపాటును మిస్ అయ్యి కింద పడిపోయాడు. అటువైపు బాగా తాగి ఉన్నాడు, తలకెక్కింది. ఏం చేస్తున్నాడో తెలియలేదు కదా. ఎప్పుడైతే కింద పడ్డాడో మొత్తం దిగిపోయింది, ఏమీ లేదు ఇక. ఎందుకని పడింది ఎక్కడ, నీళ్ళ కాదు, పడింది పులి బోనులో పడ్డాడు. అలా పడగానే అంతవరకు వీడి విన్యాసాలు చూస్తుంది. అది పడగానే నిదానంగా వచ్చింది పులి. ఎందుకని, నేనే ఎక్కలేకపోతున్నా ఇన్ని రోజులుగా, వీడు ఎక్కుతాడేంటి, ఎక్కడికి పోడు అని నిదానంగా దగ్గరకు వచ్చింది. అది నడిచేటప్పుడు కెమెరాలతో తీశారు అందరూ, ఎందుకంటే కెమెరాలతో తీయడం తప్ప ఎవరేం చేయలేరు. ఇక అది నడిచేటప్పుడు ఒక్కో అడుగు ఎంత భయానకంగా ఉందంటే, ఎందుకంటే అది రానే వస్తుంది, తిన్నది తింటుంది. అలా దగ్గరకు వచ్చి వీడి ముఖంలో ముఖం పెట్టి గట్టిగా వాసన చూసి అలా 2 అడుగులు వెనక్కేసింది. అది దగ్గరకు వచ్చి వాడి ముఖంలో ముఖం పెడుతూ ఉన్నప్పుడు వాడి స్థానంలో మీరు ఉంటే ఆ అనుభవాన్ని మీరు వర్ణించగలరా? వాడి అనుభవం పక్కన పెట్టి దాన్ని చూస్తుంటే నాకేం చేయాలో అర్థం కావటంలే. నేను మొబైల్ పట్టుకొని ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను అసలు కంప్లీట్గా నేనే మర్చిపోయాను. ఎందుకని, అది పిల్లి కాదు, అది పులి. అలా ముఖంలో ముఖం పెట్టి గట్టిగా వాసన చూసింది. అలా 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. ఒక్కసారిగా వెనుదిరిగి అమాంతం తలనిలా నోట గరుచుకుంది. మొత్తం తల అమాంతం తలనిలా నోట గరుచుకుంది. ఈ వీడియో తీసే వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని బ్లర్ చేశారు, ఆ ముఖాన్ని బ్లర్ చేశారు. ఎందుకని, చూడలేము, చేత కాదు. అలా మొత్తం తలను పట్టుకొని ఇలా లాక్కొని వెళ్తూ ఉంది. చాలా భయానకంగా ఉంది కదా. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు అనెను. అక్కడ ఏలుదువు అన్న దగ్గర నీవు దాన్ని ఏలాలి అనేది ఒరిజినల్గా మనం రాసుకోవాల్సింది. కానీ నీవు దాన్ని ఏలుదువు అనెను అన్నది మనకు సరిగ్గా అర్థం కాలేదు కదా. నీవు దాన్ని ఏలాలి, అది నిన్ను ఏలకూడదు, నీవు దాన్ని ఏలాలి. దేన్ని, పాపాన్ని. పాపం నిన్ను పరిపాలించేటట్టుగా చేసుకోకూడదు. పాపం చేయాలా వద్దా అన్నది నా మీద ఆధారపడి ఉండాలి. నేను డిసైడ్ చేయాలి దాన్ని. నేను ఉండలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నా, ఏంటంటే అయిపోతుంది, నా వల్ల కావట్లేదు అంటే నువ్వు దాని పరిపాలనలో ఉన్నావు అర్థం, దాని పరిపాలనలో ఉన్నావు అని అర్థం. లేదు నేను పాపం నుంచి అలా అవలేలుగా పక్కకు వస్తున్నాను అంటే
అది నా పరిపాలనలో ఉంది అని అర్థం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండును అని ఉంది కదా. అక్కడ లర్కింగ్ అనే ఇంగ్లీష్ పదం వాడబడింది. లర్క్ అంటే ఒక జింకని పొదలు చాటున సింహము కనిపెట్టుకొని అది ఎలా అడుగు వేస్తుంది, ఎప్పుడు అటాక్ చేయాలని కాచి పెట్టుకుని ఉంటుంది చూసారా తినడానికి, దాన్ని లర్కింగ్, పొంచి ఉండడం అని అంటారు. పాపాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? 4వ అధ్యాయంలో క్రూరమైన ఒక సింహంతో పోలుస్తున్నాడు. పాపం ఏం చేస్తుందంట? వాకిట పొంచి ఉంటుందంట. ఎందుకంటే దానికి నీ మీద విపరీతమైన వాంఛ. అదే వాంఛ అనే పదాన్ని హవ్వకి ఆదాముకి వాడాడు ముందు అధ్యాయంలో. స్త్రీ పురుషుల మధ్య వాంఛ ఉంటుందా? ఎంత బలంగా ఉంటుంది? ప్రాణాలు పోతాయని తెలిసినా సరే ఆ వాంఛ చావదు కదా. అదే పదాన్ని ఇక్కడ పాపానికి, కయ్యనుకి పెడుతున్నాడు. హవ్వకి ఎలాగైతే తన భర్త మీద వాంఛ వస్తుందో అలా పాపానికి నీ మీద వాంఛ కలుగుతుంది. ఎప్పుడు? నీవు సత్క్రియ చేయకపోతే. నీవు ఎప్పుడైతే నాకు అనుకూలమైన దాన్ని చేయవో, ఇప్పుడు నిన్ను పట్టుకోవడానికి పాపం అనేది వాకిట పొంచి ఉంటుంది. ఒక జింక కోసం సింహం పొంచుకుని ఉన్నట్టుగా పొంచుకుని ఉంటుంది. పాపాన్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? క్రూరమైన జంతువుతో పోలుస్తున్నాడు. సరే, ఇప్పుడు మరలా ముంబైకి వద్దాం. ముంబైలో అలా పైనుంచి కింద పడ్డాడు కదా. కింద పడగానే ఆ వ్యక్తిని ఎవరైనా కాపాడగలరా? కాపాడగలరా? కాపాడవచ్చు. వెంటనే 10 మంది దుమికుంటే పులి దగ్గరికి వచ్చేది కాదు. వస్తుందా? దానికి కూడా భయమే. వెంటనే 10 మంది కిందికి దుమికుంటే 10 మంది కాదు, 3 దుమికున్నా సరే దగ్గరికి పులి రాదు. ఎందుకని? దానికి కూడా భయమే. ఈలోపు ఆ జూ అథారిటీ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసి మొత్తానికి ఈ వ్యక్తిని బయటికి తీసి ఉండేవాళ్ళు. కానీ ఎవరు దుమకలేదు. ఎందుకు మనం ఎక్స్పెరిమెంట్ చేయడం? ఎక్స్పెరిమెంట్ చేసి ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే కష్టం కదా. కాబట్టి ఎక్స్పెరిమెంట్ ఎందుకని అక్కడే నిలవబడ్డారు. ఆ ఒక్కడనే పులి చంపేసింది, అత్యంత క్రూరంగా చంపేసింది, అందరూ చూస్తూ ఉండగా. ఒకవేళ పులి బోనులోకి మానవుడు వెళ్ళినా సరే ఇంకో మానవుడు రక్షించగలడు. కానీ రక్షించలేనిది దేని నుండి అంటే పాపము నుండి. ఏ మానవుడు తన తోటి సహోదరుణ్ణి విమోచించలేడు, అంతకు మించి తన్ను తాను రక్షించుకోలేడు. అయ్యో, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని అంటాడు అపోస్తలుడైన పౌలు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన తన నిస్సహాయతని ఎంతగా ఒప్పుకుంటున్నాడు చూడండి. 7వ అధ్యాయము 24వ వచనం, 23 నుంచి నేను చదువుతాను. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. పౌలు తను తాను వర్ణించుకుంటూ, నా అంతరంగంలో 2 నియమాలు ఉన్నాయి. నియమం అంటే లా. నియమం అంటే ఏంటి? లా. ఈ అద్దాలని ఇలా వదిలిపెట్టాను అనుకో, ఇలా పైకి వెళ్ళి శామ్యానం తగులుతాయా? ఏం జరుగుతుంది చెప్పండి? ఇలా వదిలితే అందరు సమాధానం కింద పడతాయా? నేనా ఒక్కరు కూడా పైకి వెళ్తాయని చెప్పరా? ఎందుకని? ఇది నియమం. ఇది నియమం. దీన్ని ఎవరు మార్చలేదు. పౌలు శరీరంలో ఎన్ని నియమాలు ఉన్నాయంట? 1, 2? 21. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమం నాకు కనబడుతున్నది. ఎన్ని నియమాలు ఉన్నాయి? 2. 1 మేలు చేయాలి అని అనుకుంటున్నాడంట, మంచి చేయాలని నియమం. 2వది
ఏం జరుగుతుందంట? చివరికి వచ్చేటప్పటికి కీడే చేస్తున్నాడంట. మనం కూడా అనుకుంటామా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే ఒక అధ్యాయాన్ని చదవాలి, ఉదాహరణకు ఒక అధ్యాయం, లేదా పలానది చేయాలి అని అనుకుంటామా? ఇంటికి వెళ్ళేటప్పటికి క్వైట్ ఆపోజిట్లో జరుగుతుంది. ఎందుకని? నియమం, లా. ఒకటి మేలు చేయాలని, రెండు ఆ మేలు చేయాలన్న దాన్ని అణిచివేసి దాన్ని చెరపట్టి, అక్కడ వాడిన పదజాలం చూడండి 23వ వచనంలో, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఈ పాప నియమం పౌలులో అంట, ఆయన లోపల ఉన్న ధర్మశాస్త్రంతో, దేవుని మాటలతో పోరాడుతూ ఆ పోరాటంలో పైచేయి సాధించి ఆయన్ను చెరపట్టి లోపరుచుకుంటుందంట. పులి నుంచి సాటి సహోదరుణ్ణి రక్షించవచ్చు. ఒక్కడు దుమికి ఉన్నా సరే పులి భయపడి ఉండేది, ఒక్కడు దిగి ఉన్నా సరే. కనీసం వీళ్ళు చేసే హంగామాకి ఆ పులి కాసేపు ఆలస్యం చేస్తే వీళ్ళు అరవడము, కేకలు వేయడము, కట్టెతోనూ దేంతోనూ మిగిలిన వాళ్ళంతా కోఆపరేట్ చేస్తుంటే ఖచ్చితంగా ఈలోపు ఆ వ్యక్తిని రక్షించి ఉండవచ్చు. కానీ అంత సాహసం చేయలే. ఒకవేళ అక్కడ సాహసం చేసినా, సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా, వీడు తిప్పి కొడితే 60 కేజీలు ఉన్నాడు, కానీ పులిని అమాంతం చీల్చేస్తూ ఉంటాడు హీరో కదా. చరిత్రలో సింహాన్ని ఓడించిన వాళ్ళు, పులిని ఓడించిన వాళ్ళు ఉన్నారు. రాజుల గ్రంథం మీరు చదివితే దావీదు సింహాన్ని గెలిచాడు. తర్వాత కొనసాగిస్తే ఆయన సైన్యంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, సింహాన్ని దాని దగ్గరికే వెళ్ళి, దాని గుహలోనికి వెళ్ళి, అది పొంచి ఉన్నటువంటి చోటుకు వెళ్ళి దాన్ని చీల్చి చంపాడు. సినిమాల్లో ఉన్నారు, హీరోలు ఉన్నారు. కానీ పాపం నుండి తన్ను తాను విడిపించుకోగలిగిన వ్యక్తి లేడు. ఓ సింహం కుందేలు మెడగరుచుకుంది అనుకోండి, కుందేలు విడిపించుకోగలదా? ప్రశ్న. ఓ సింహం కుందేలు మెడ కరుచుకుంది, ఆ కుందేలు విడిపించుకోగలదా? ఒకవేళ అప్పుడే ఆ సింహానికి హార్ట్ అటాక్ వస్తే విడిపించుకోగలదు, అవునా? కానీ పాపానికి హార్ట్ అటాక్ రాదే, అది సమస్య, అవునా? ఆ మధ్య నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వాళ్ళు ఒక సన్నివేశాన్ని చూపెడుతున్నారు. ఒక కోతి నీళ్ళ దగ్గరికి వెళ్ళి తాగుదామని, ఈలోపు అక్కడే ఒక మొసలి పొంచుకొని ఉంది. దానికి తెలియదు అక్కడ మొసలు ఉందని. మొసలు అంతా లోపల నీళ్ళలో ఉంటుంది కదా. అది నీళ్ళు తాగుదామని ఆదమరిచి తాగుతున్నప్పుడు అమాంతం దాని తలను పట్టుకుంది మొసలి. ఇది దానికి దొరికినట్టు దొరికి ఒక్కసారిగా విడిపించుకొని బయటపడింది. ఏది? కోతి. ఇక వాళ్ళు ఇంగ్లీష్లో దాన్ని పొగిడింది. తప్పించుకోవచ్చు. మొసలి దొరికింది కొంచెం పట్టు విడిచిందనమాట, చిన్న కోతే కదా అనేటట్టుగా తప్పించుకుంది. కానీ పాపం ఆదమరవదే, పాపం ఏమాత్రం ఏమరపాటు చూపించదే. అది వాకిట పొంచి ఉంటుంది. ఎక్కడ పొంచి ఉంటుంది? బస్ స్టాండ్లో కాదంట, ఎక్కడ? వాకిట్లోనే, సొంత ఇంట్లోనే, సొంత శరీరంలోనే పొంచి ఉంటుందంట. ఎలా పొంచి ఉంటుందంటే దానికి వాంఛ, విపరీతమైన ఆశ అంటున్నామంటే. ఎవరంటే ఎవరైతే దేవుడి మాట ప్రకారం చేయటం లేదో వాళ్ళంటే విపరీతమైన పిచ్చి అంట, దానికి విపరీతమైన కోరికంట. వాకిట పాపం పొంచి ఉంటుంది. అక్కడ లర్క్ అనే పదం వాడబడింది. ఒక క్రూర మృగం ఒక తన ఎర కోసం ఎలా ఎదురు చూస్తుందో అలా ఎదురు చూస్తూ ఉంటుంది. దానికి వాంఛనివంటే అది నేను తినేస్తుంది. నీవు దాన్ని ఏలుబడి చేయాలంటే సత్క్రియ చేయాలి, నా మాట ప్రకారం బ్రతకాలి. నా మాట ప్రకారం బ్రతకలేదనుకో దానికి నీ మీద వాంఛ కలుగుతుంది. అది నిన్ను ఏలుబడి చేస్తుంది, అది నిన్ను పట్టుకుని వెళ్తుంది, లాక్కుని వెళ్తుంది, ఈడ్చుకుని వెళ్తుంది. అలా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 24వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ప్రశ్న వేస్తున్నాడు ఆయన. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుల్ని. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట?
బాప్తీసానికి ముందా, బాప్తీసం తర్వాతనా? బాప్తీసం తర్వాత ఆయన దేవుడు చూపించే ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేస్తూ పత్రికలు రాస్తున్న సమయంలో, రోమిలు రాసిన పత్రికలో ధర్మశాస్త్రం ఆయన్ను మార్చలేకపోయింది, ఆయనలో ఉన్నటువంటి పాప నియమం నుంచి విడిపించలేకపోయింది అని తన నిస్సహాయతను ఒప్పుకుంటూ, నేను నిష్ట కలిగినటువంటి యూదుణ్ణి, అయినా సరే నా ధర్మశాస్త్రం నన్ను ఇంకా 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 పాపిగానే చేసింది తప్ప నన్ను విడిపించలేకపోయింది. అంతకు మించి నా లోపల ఉన్న పాప నియమం ఆ కొద్దిపాటి ధర్మశాస్త్రంలో కూడా పోరాడుతూ నన్ను గెలిచి చెరపట్టి లోపరుచుకుంది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించు అని ప్రశ్న వేస్తున్నాడు ఆయన. ఎందుకు చెప్పాను దీన్నంతా? ఒక క్రూరమృగం మన మీద దాడి చేస్తే మనం తప్పించుకోలేం, మన వల్ల కాదు. ఒకవేళ దాని నుంచి తప్పించుకున్నా సరే, మన బలంతోటో మన శక్తితోటో యుక్తితోటో తప్పించుకున్నా సరే, పాపం నుండి ఏ మానవుడు తన్ను తాను విడిపించుకోలేడు అని పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ధర్మశాస్త్రం కలిగినటువంటి పౌలు, ధర్మశాస్త్రంలో దిట్ట అయినటువంటి పౌలు. మనకు ఏ ధర్మశాస్త్రం లేదు. యోనా గ్రంథంలో చివరిలో దేవుడు అంటాడు, ఏంటి యోనా, ఒక సొరతి కోసం ఇంత ఫీల్ అయిపోతున్నావు? నేనేమే మహాపట్టణం అంటే 120,000 కంటే ఎక్కువై బహు విస్తారమైన పశువులు కలిగినటువంటి, పశు సంపద కలిగినటువంటి అని మాట్లాడుతూ కుడి ఎడమలు తెలియనటువంటి జనాభా. ఏం తెలియదంట వాళ్ళకి? ఇది కుడి ఇది ఎడమ అని తెలియదంట. అంటే అక్షరార్థంగానా? అక్షరార్థం కాదు. ఏది పాపమో ఏది పరిశుద్ధమో తెలియదు వాళ్ళకి. మరి వాళ్ళ దగ్గర నుంచి అంత మార్పు వచ్చింది అంటే మామూలు విషయం యోనా అంటున్నాడు దేవుడు. మీకు అర్థమైందా? నేనేమో ప్రజలకే కుడి ఎడమని తెలీదా? మనకు కూడా తెలీదా? ఒక్క ఇశ్రాయేలీలకు తప్ప మిగిలిన ప్రపంచానికి కుడి ఎడమలు తెలియవు. అంటే కుడి చేయి ఎడమ చేయి కాదు, మంచి చెడు తెలియవు. అందుకనే మనం ఏమని పుట్టించుకున్నామంటే అబద్ధమాడినా అతికినట్టు ఆడాలంట. వాటే సజెషన్ కదా. అబద్ధం ఆడితే ఎలా ఆడాలంట? అతికినట్టు ఉండాలంట. నిన్ననే ఒక పేపర్లో చదువుతున్నా, ఒక నీతి కథ చదువుతున్నా. ఆ నీతి కథలో చెప్తున్నారు, వ్యభిచారం చేస్తారంట 3వ కంటికి తెలియకూడదంట, 3వ కంటికి తెలిస్తే పాపం అంట. బాగుండలే? దీన్ని బట్టి చెప్పండి, కుడి ఎడమ తెలుసా? ఇంతకి మంచి చెడుకు తారతమ్యం తెలుసా? నేను ఏదనుకుంటే అదే మంచి. సినిమాలు ఏంటో తెలుసా? మంచి దొంగ. మంచి దొంగ అంటే ధనవంతుల్ని దొంగతనం చేసి దాన్ని తీసుకొచ్చి ఎక్కడిస్తాడు? పేదవాళ్ళకి ఇస్తాడు. అందుకని టైటిల్ ఏంటి? మంచి దొంగ. దొంగతనం అంటేనే చెడ్డది. దాంట్లో మంచి దొంగ ఇలా ఉంటాయా? ఎందుకు మనం ఇలా మాట్లాడుకుంటాం అంటే, తాగినా అండి చాలా మంచోడండి. స్టేట్మెంట్ ఏంటో తెలుసా? తాగుతాడండి కానీ చాలా మంచోడండి. ఎవరి సర్టిఫికేట్ ఇది? మన సర్టిఫికేట్ ఇది. అవునే, మగాడు అన్నాక 10 మంది దగ్గర పోతారు, నువ్వు ఆడదాన్ని సర్దుకొని బతకాలి కదా. ఎంత అద్భుతమైన సలహాను. ఒక పాస్టర్ గారు ఆయన కొడుకు ఇంకో అమ్మాయిని మోసం చేస్తే నేను వెళ్ళాను తీర్పు తీర్చడానికి. ఇలాంటి కేసులన్నీ నాకే తగులుతాయి. వెళ్ళాను అక్కడికి. వెళ్తే నువ్వు పాస్టర్ కదా, ఇలా చేయొచ్చా అని వాక్యం మాట్లాడుతుంటే, వాక్యం పక్కన పెట్టు, ఏం చేయాలి? చర్చిలో అయితే వాక్యం ప్రకారం మాట్లాడుకుంటా, ఇది నా సమస్య కాబట్టి వాక్యం వద్దు, అన్వయించబడదు, వాక్యం పక్కన పెట్టు. వాడు మగాడు 10 మంది దగ్గర పోతాడు, దానికి సిగ్గులే. నాకు బుర్ర గిర్రం తిరిగింది ఆ రోజు. ఏమి స్టేట్మెంట్ ఇది? వాడు మగాడు 10 మంది దగ్గరికి వెళ్తాడు, దానికి సిగ్గులే. నీ కూతురు అలాగే చేస్తా, ఇదే స్టేట్మెంట్ ఇస్తావా? అప్పుడు కత్తి తీసుకుంటావు, నరికేస్తా, పొడి చేస్తా, చీరేస్తా. అంటే మనకి పాపానికి పరిశుద్ధతకి తేడా తెలియదు. నా నీతి నాది, నీ నీతి నీది. నాకు మంచిదైతే నీకు మంచిది కాదు, నీకు మంచిదైతే నాకు మంచిది కాదు. అందుకని అస్తవ్యస్తంగా బ్రతుకుతున్నాం కదా.
ఎందుకు ఇదంతా? ధర్మశాస్త్రం లేనప్పుడు, ఒక గీత లేనప్పుడు ఏది ఎడమో ఏది కూడో తెలియదు. మధ్యలో గీత గీస్తే కదా ఇటువైపు రెండు వస్తాయి. మధ్యలో గీత లేకపోతే ఏది ఎటువైపు? ధర్మశాస్త్రం అనే గీత ఉంది కాబట్టి ఇశ్రాయేలీయులకి ఏది మంచో ఏది చెడో తెలుసు. నీనెవె ప్రజలకి మధ్యలో గీత లేదే, ధర్మశాస్త్రం అనే గీత లేదే. కాబట్టి అబద్ధ సాక్ష్యం పలకూడదనే స్టేట్మెంట్ లేనప్పుడు ఏది అబద్ధం ఏది సత్యం అనేది తెలియదు కదా. వ్యభిచరింపకూడదనే గీత లేనప్పుడు ఏది వ్యభిచారం ఏది సంసారం తెలియదు కదా. దొంగలించకూడదనే గీత లేనప్పుడు ఏది న్యాయమైన సంపాదన ఏది అన్యాయమైన సంపాదన తెలియదు కదా. కుడి ఎడమలు తెలియనటువంటి ఇంతమందిని ఇంత మార్పు వస్తే ఎలా శిక్షించమంటావు? యోనా, నువ్వు సొరతి గురించి ఎంత బాధపడుతున్నావు, మరి 1,20,000 మంది కంటే ఎక్కువైనటువంటి ఈ జనాభా విషయంలో నేను విచారపడవద్దా, సంతాపపడవద్దా అని దేవుడు అన్నాడు కదా. మరి అయితే ధర్మశాస్త్రం లేనటువంటి మిగిలిన ప్రపంచం అంతా నీనెవె ప్రజలు లాంటి వ్యక్తులే కదా. అది నేను చెప్పదలుచుకున్న విషయం. ధర్మశాస్త్రం ఉన్నటువంటి పౌలే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అంటే, మరి ధర్మశాస్త్రం లేని మనం ఏమనాలి? ఆ దౌర్భాగ్యం అనే పదం కూడా మనకు అర్థం కాదు కదా అంటున్నా నేను. ధర్మశాస్త్రం ఉంది కాబట్టి దాన్ని నెరవేర్చలేకపోతున్నాడు కాబట్టి, దాన్ని నెరవేర్చకపోతే దేవుని ఉగ్రత ఆయన మీద నిలిచి ఉంది కాబట్టి, అంటే తన మీద పాపం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, తాను దేవుడికి దూరంగా బ్రతుకుతున్నా అని తెలిసింది కాబట్టి అయ్యో నేనంత దౌర్భాగ్యుణ్ణి అనగలిగాడు. మనకు ఆ ధర్మశాస్త్రం కూడా లేదు కాబట్టి అసలు దౌర్భాగ్యం అనే పదం కూడా మనకు అర్థం కావట్లేదు కదా. మనల్ని సింహం పట్టుకుందనే విషయం కూడా తెలియటం లేదు కదా. మనల్ని పాపం పరిపాలిస్తుందనే విషయం కూడా తెలియటం లేదు కదా. అవలీలుగా అబద్ధాలు చెప్పేస్తున్నాం కదా, అవలీలుగా పాపాలు చేస్తున్నాం కదా. కారణం ఏంటంటే అది మనల్ని పట్టుకుందనే నొప్పి కూడా లేదు మనకి. అది వచ్చిన సమస్య. కనీసం చురుకుదనం ఉంటే అది పట్టుకుందనేటువంటి చురుకన్నా ఉంటుంది. ఆ చురుకు అపోస్తలుడైన పౌలుకు ఉంది. కారణం ఏంటంటే ఆయన చేతిలో ధర్మశాస్త్రం ఉంది, స్పృహ ఉంది. దేవుని మాట చదివే కొద్దీ మన శరీరంలోనికి స్పృహ వస్తుంది, చురుకుదనం వస్తుంది. ఎవడు ఎక్కువగా బైబిల్ ధ్యానిస్తాడో వాడు పాపానికి ఎక్కువ చురుకుదనాన్ని చూపెడతాడు. మీరు బైబిల్ చదవటం లేదు కాబట్టి హాయిగా బ్రతుకుతున్నారు, మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు. మీరు బైబిల్ చదివి చూడండి, ఒక్కరోజు కూడా ప్రశాంతంగా బ్రతకలేరు. ఇంకొకసారి చెప్తున్నా వినండి. మీరు నిజంగా బైబిల్ చదివితే మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి వెళ్ళి ప్రశాంతంగా రాలేరు. మీరు బైబిల్ చదవట్లేదు కాబట్టి అలా ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వస్తున్నారు. ఎందుకు అంటే బైబిల్ చదివే కొద్దీ, దేవుని మాట లోపలికి వెళ్ళే కొద్దీ చురుకుదనం వస్తుంది. చురుకుదనం ఉన్న వాడికి అలా తగిలినా సరే వెంటనే తెలిసిపోతుంది. చురుకుదనం లేని వాడికి ఖచ్చితంగా నరికినా సరే అస్సలు తెలియదు. దేవుడి మాట లోపలికి వెళితే దేవుడి మనస్సాక్షి మనకు అర్థమైతే, దేవుడి మనస్సాక్షికి వ్యతిరేకంగా మనం చేస్తున్న ప్రతి ఆలోచన మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని అనేటువంటి ఆలోచన పుట్టిస్తుంది. మనం బైబిల్ చదవలేదు కాబట్టి మనకు ఆ స్పృహ లేదు. దాన్నే పశ్చాత్తాపం అంటారు. పౌలు అంటున్నాడు, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను అనేక మందికి స్వార్థ ప్రకటిస్తున్నాను, నేను అంతటోని ఇంతటోని అని అంటాను. ఆయన అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, యూదున్నైనటువంటి నేను ఇంత దౌర్భాగ్యుణ్ణి. ఎందుకు అంటే ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని కేక వేస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చే కొద్దీ, దేవుడి మాటలు వినే కొద్దీ, దేవుడి మాటలు అర్థం చేసుకునే కొద్దీ మనలో చురుకుదనం ప్రారంభమవుతుంది. అంతరాత్మలో ఒక్కో ఆలోచన ఎంత భయంకరమైందో అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు మనకి. బైబిల్ చదివినంత వరకు అర్థం కాదు, వాక్యం విన్నంత వరకు అర్థం కాదు మనకి. తన ప్రజలను, యూదులను, ధర్మశాస్త్రం కలిగిన వారిని ఆయనే రక్షించాలి. ఆయన రక్షించకపోతే వేరే దారి లేదు. ఇక ఆజ్ఞను పెంచే కొద్దీ పాపాలు ఎక్కువ అవుతున్నాయి తప్ప పరిశుద్ధంగా తయారు కావటంలే. ఆ చెట్టు ఫలాన్ని తినకండి అన్నప్పుడు ఒకే పాపం జరిగింది, దానికి మరణం వచ్చింది. దాన్ని పూడ్చడానికి 613 ఆజ్ఞలతో వచ్చాడు మోషే. 613 పాపాలు వచ్చాయి తప్ప ఎవడు సంపూర్ణుడు కాలే. ఆజ్ఞ వచ్చే కొద్దీ ఆజ్ఞ అతిక్రమం పెరుగుతుంది తప్ప ఎవడు నీతిమంతుడు కావటంలే. మరి ఎవరు రక్షిస్తారు ఇలాంటి వాళ్ళని? ఆయనే రక్షించును గనక ధర్మశాస్త్రం కలిగిన వారిని ఆయన రక్షించాలి, ధర్మశాస్త్రం లేని వారిని ఆయన రక్షించాలి. కాబట్టి ఆయనకి ఏమని పేరు పెడతావంటే అని ఇంకా యేసుప్రభు పుట్టక ముందు 9 నెలల ముందు చెప్తున్నాడు గబ్రియేలు దేవదూత. ఏమని పేరు పెడతావు ఆయనకి? యేసు అని పేరు పెట్టు. ఎందుకు అంటే ఆయన యెహోషువలాగా
కనానీయుల నుంచి ఇశ్రాయేలును రక్షించడు. ఆయన పాపాల నుండి వారిని రక్షిస్తాడు. కాబట్టి యేసు అని పేరు పెట్టు. ప్రశ్న ఏంటంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? నమ్మకపోతే ఎందుకు వస్తామన్నా అంటారా? యేసు ప్రభువుని నమ్మడం అంటే అర్థం ఏంటి? ఎక్కువ శాతం మంది సమస్యల కోసం వచ్చి ఉంటారు. దీన్ని యేసు ప్రభువుని నమ్మడం అంటారా? బై డెఫినేషన్ రాంగ్. మీరు చెప్పింది, నాకు పలానా కావాలి, నాకు పలానా చేస్తాడా, నాకు పలానా ఇస్తాడా, నాకు పలానా జరగాలి అని అన్నప్పుడు యేసు అనే పదమే నీకు అన్వయించబడలేదు కదా. యేసు అంటే అర్థం ఏంటి? యేసు అంటే వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రభువా, నీవు తప్ప నా పాపను ఇంకెవ్వరు రక్షించలేరు నాయన, నా పాపాల కోసం ప్రాణం పెట్టింది నీవే నాయన అని పశ్చాత్తాపంతో వస్తే అప్పుడు యేసును నమ్మినట్టు అర్థం. మనం ఎందుకు వచ్చాము? మొన్న కావిడ వచ్చింది నా దగ్గరికి, కొత్తగా చర్చికి వచ్చింది. ఏమో ఎందుకు వచ్చావు చర్చికి అంటే, పక్కన వ్యక్తి పొలానికి ఈ పొలానికి మధ్యలో తగాదా పడింది. అందరూ చేతులు ఎత్తేసారు. ఎవరో చెప్పారు చర్చికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడని. ఆవిడ చర్చికి వచ్చింది. నేను వాక్యం చెప్తుంటే వలవలా ఏడుస్తుంది ఆవిడ. నేను అనుకున్నాను, నేను వాక్యం చెప్తుంటే ఎంతగా పశ్చాత్తాపడుతో నేను అనుకుంటున్నా. అదే కదా అనుకుంటాం. అంతా అయిపోయిన తర్వాత వచ్చి వలవలా ఏడుస్తుంది, ఇంకా ప్రభావం చూపెడుతుంది అనమాట. ఆ రేంజ్లో చెప్పాను వాక్యం అనుకుంటున్నాను నేను మనసులో. చెప్పమ్మా ఏంటి నీ సమస్య అంటే, నాయన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిన పని జరగలే, ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన పని జరగలే, ఎవరో చెప్పారు ఇక్కడికి వస్తే ప్రార్థన చేస్తామని. ఏంటమ్మా సమస్య అంటే, ఆ పొలం తగాదా చెప్పింది. ఇప్పుడు నేను ఏడవాలనా నవ్వాలనా? ఏం చేయాలి నేను ఇంతకీ? ఇప్పుడు నేను పరలోకమందున్న దేవుడికి, ప్రభువా, ఆ రోజు కన్య మరియ గర్భం నుంచి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీవు లోకానికి వచ్చింది దేనికంటే ఈవిడ పొలం సమస్య తీర్చడానికే కదా నాయన. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి కదా. చేస్తున్నారు దరిద్రులు ఈరోజు. ఒక స్త్రీకి పురుషుడికి పుట్టిన వాళ్ళు చేసే పనులు వేరే ఉన్నాయి, వాళ్ళు పరిష్కరించగలరు. వాళ్ళు 10,000 ఇచ్చారు అక్కడ ఆఫీసులో, నువ్వు 20,000 నీ పక్కన వస్తుంది. నేను లంచం ఇవ్వమని చెప్పటంలే, పని జరుగుతుంది అంటున్నా. యేసు ప్రభువు లేకుండా, అది నా బాధ. లంచం ఇవ్వమని చెప్పటంలే, యేసు ప్రభువు లేకుండా పని జరిగేటువంటి చాలా ఉన్నాయని చెప్తున్నా. దానికోసం వస్తారు ఎక్కడికి? చర్చికి. దానికోసమే పిలుస్తారు చర్చికి. వీళ్ళను ఏం చేస్తే పాపం వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. యేసు అంటే డెఫినేషన్ ఏంటంటే, ఆయనే నా పాపాలు క్షమిస్తాడు అని వచ్చినప్పుడు ఆయన నామానికి సార్థకత చేకూరింది. నీ రాకకు కూడా సార్థకత చేకూరింది. మోకాల నొప్పుల కోసం, కడుపులో గడ్డల కోసం ఈ సాక్ష్యాలేంటి, ఈ పిలుపులేంటి, ఈ తండోపతండాలుగా రావడం ఏంటి? అసలు ఏంటిదంతా? ఎందుకు వస్తున్నావు చర్చికి? ఎలాగైతే గతంలో నువ్వు ఒక గుడికి వెళ్ళి వాళ్ళ హిస్టరీ తెలియకుండానే, చరిత్ర తెలియకుండానే కళ్ళు మూసుకొని నమస్కారం పెట్టి నా సమస్య పరిష్కరించు అని అడిగావో గుడ్డిగా, అలాగే యేసు ప్రభుని ఇంకొక వ్యక్తిని ఊహించుకుంటున్నావు తప్ప అది చెప్పలా యేసు ప్రభు. గబ్రియలు చెప్పిన సువార్త ఏంటంటే, యోసేపు నీకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతి అయింది ఇంకో పురుషుడితో కాదు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన ఆవిడ గర్భం దాల్చింది. నంబర్ 2, ఆ పుట్టబోయే బిడ్డ పాపం ద్వారా పుట్టడం వల్ల ఆ పుట్టబోయే బిడ్డ సర్వ పాపాలని పరిహరించడానికి పుడుతున్నాడు ఈ లోకంలో. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఇంకెవరికి సాధ్యం కాదు, ఇంకెవరు లేరు. ఈయన మాత్రమే పాపాన్ని రక్షిస్తాడు. రక్షణ అంటే చెప్తా వినండి. ఆ పులి బోరులోకి దూకినటువంటి ఆ వ్యక్తికి రక్షణ ఏంటి అంటే, అరే నీకు 10 కోట్లు లాటరీ తగిలింది అన్నవానికి పైన నుంచి రక్షణ. ఎదురుగా పులి ఉంది, వీడు ఎదురుగా ఉన్నాడు, ఏ క్షణాన్ని పట్టుకుంటా తెలియదు, పైనుంచి ఇప్పుడు కేక వేస్తా, అరే నీకు 10 కోట్లు లాటరీ తగిలింది. సంతోషాన్ని ఇస్తుందా? రక్షిస్తుందా? అరే నీకు 2 కవల బిడ్డలు పుట్టారు, మగ బిడ్డలు, పైకి వచ్చేస్తాడు ఆనందంగా. ఏంటి రక్షణ అంటే? అమాంతం కిందికి దుమకాలి, వీడికి అడ్డుపడి ఇంకొకడు ప్రాణం పెట్టాలి. ఆ పులికి
బలి కావాలి, అవునా? అప్పుడు వీడిని రక్షించినట్టు. తాను బలి అయి ఈ వ్యక్తిని విడిపిస్తే కనుక దాన్ని రక్షణ అంటారు. వాడు బలి కాకపోయినా సరే వీడిని బయటకు లాగితే రక్షించినట్టు కదా. నా లోపల పాపం అలాగే ఉండి నేను చేసిన పాపాలన్నీ గుట్టలు గుట్టల పేరుకుపోయి నాకు 2 కవల బిడ్డలు, పండంటి మగబిడ్డలు పుడితే, నాకు కాదు భార్యకి పుడితే నేను రక్షించబడ్డానా? నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే రక్షణ వచ్చిందా? నా కడుపులో గడ్డలు కరిగితే రక్షణ వచ్చిందా? మరి వద్దా అన్న? మరి అద్భుతాలు వద్దా? సూచక్రియలు వద్దా? సమస్యలు తేలడం వద్దా? అన్నింటికంటే ప్రధానమైన సమస్య పాపం అని చెప్తున్నాడు గబ్రియేలు దేవదూత. మరొకసారి చెప్తా వినండి. నీకు పిల్లలు పుట్టలే, సమస్యే, అవమానమే, నిందే, వెక్కిరింపనే కాదంటంలే, దానికంటే 1,000,000 రెట్లు పెద్దది పాపం అని చెప్తున్నాడు గబ్రియేలు దేవదూత. ఏది సమస్య? ఒకవేళ పిల్లలే కావాలి అంటే దీనికి పరలోకం నుంచి యేసుప్రభు ఎందుకు రావాలి? తన దైవత్వాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి నీలాంటి నాలాంటి మానవుడిగా ఎందుకు రావాలి? ఆయన శరీరధారిగా ఎందుకు రావాలి? ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు, ప్రభువా నా తమ్ముడికి, నా సహోదరుడికి, నాకు నా పిత్రార్జితములో పాలు పంపులు ఇవ్వాలని చెప్పవా అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగుగా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కుటుంబంలో కలహాల, అదేగా స్టేట్మెంట్ ఇక్కడ. ఒరే కుటుంబాల్లో కలహాలు లేకపోతే అది కుటుంబమే కాదు, మజా ఉండదు. అలాగని జుట్టు పట్టుకొని కొట్టుకోమని చెప్పట్లే నేను. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, సర్దుకుపోవాలి కదా. మా కుటుంబంలో సమస్యలు లేవంటే మీరంతా రోబోట్స్ అయి ఉంటారు నాకు తెలిసి. రోబోట్స్కే కలహాలు రావు, దానికి పెట్టిన చిప్పు ప్రకారంగా బ్రతుకుతూ ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. కుటుంబంలో కలహాల, అదే ఇక్కడ క్వశ్చన్. పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవాలని నా సహోదరునితో చెప్పుమని అంటే అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చింది. దేంట్లో గొడవ వచ్చింది? ఆర్థికపరమైన సమస్యలా? విన్నారా స్టేట్మెంట్ ఎప్పుడైనా? పిత్రార్జితం అంటే ఏంటి? ఆర్థికపరమైన సమస్యలా? ఈ పిత్రార్జితంలో సమస్య కోర్టులో పోలే, తెగలే, అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. కోర్టులో కేసులా? అంతేనా? ఈ పిత్రార్జితం రాలేదనుకో, మనోడు ఏం చేయాలి? అప్పులు చేయాలి కదా. అప్పులతో సతమతం అవుతున్నారా వచ్చే స్టేట్మెంట్లన్నీ? ఇప్పుడు యేసు ప్రభు ఆ కోర్టులో కేసుల్ని, ఆ ఆర్థికపరమైన సమస్యల్ని, ఆ అప్పుల్ని, ఆ కుటుంబంలో కలహాలని నేను తీసేస్తానని చూడండి. 13-14 వచ్చినాం. ఆయన ఓయి, ఓయి, ఓరి, ఓసి అనే పదాలు పరమ చండాలమైన పదాలు. అన్న రవి అన్న నన్ను ఆహ్వానించాడు కదా ఇక్కడికి. అన్న క్షమించండి, అర్థం కావడానికి చెప్తున్నా. ఒరే రవి అన్నాను ఇక్కడ నుంచి. అన్న యాహూ అంటాడా? మీకు అర్థమైందా తీవ్రత? ఎక్కడ కదా రవి అన్న ఉంటుంది. సరే అన్న తెల్ల షర్ట్ వేసుకుంటే ఒరే అంటే క్షమించడా? క్షమించడు. నన్ను అన్న అన్నాడు. మరలా అన్న అన్నావు కదా, మరి నేను ఒరే అనొచ్చా? కానీ ఒప్పుకో. ఎందుకు ఒప్పుకో? మీకు అర్థమైందా? ఓయి, ఓసి, ఓరి అనే పదాలు కఠినమైన పదాలు, అవమానకరమైన పదాలు. ఇప్పుడు చదవండి 14 వచ్చిన. ఆయన ఓయి. యేసుప్రభు ఇలా మాట్లాడతాడా? చదివితే కదా తెలిసేది. ఫోన్ చేసి అన్న పెద్దోళ్ళు అలా అనొచ్చా? ఒరే చదివి సావరా. ఇక్కడ వాడు పెద్దోడైతే వయసులో ఉంటాడు, వాక్యానికి మించి పెద్దోడు కాదు కదా. వాక్యానికి మించి పెద్దోడు కాదు కదా. అన్న మీకు ఏదైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకోండి. సారీ మాకేమీ లేదు. నా దగ్గర ఆయన అప్పు చేయలే, ఆయన దగ్గర నేను అప్పు చేయలే. సమస్య ఎక్కడంటే వాక్యం దగ్గర.
బొత్తిగా బుర్ర ఉండదు, లాజిక్ ఉండదు, రీజన్ ఉండదు. వాడేమో లక్షల మందికి మోసం చేస్తాడు, లక్షల మందిని నాశనం చేస్తాడు అబద్ధం చెప్పి. కానీ నేను మాత్రం ఆయన ఫోన్ నెంబర్ కనుక్కొని ఆయనకు పర్సనల్గా ఫోన్ చేసి, అన్న మీరు ఎందుకు తప్పు చెప్పారు అని అనాలా. పబ్లిక్గా తప్పు చెప్పినప్పుడు పబ్లిక్గానే ఖండిస్తారు, పర్సనల్గా తప్పు చేస్తే పర్సనల్గా చెప్తారు. మాకు పర్సనల్గా ఏమీ లేవు. వాడు ఎక్కడ ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా, నేను అందరి గురించి చెప్తున్నా. బైబిల్ యేసుప్రభు చెప్పాడు కదా, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం వేస్తే, ఎస్ నీ ఎడల అండర్లైన్ చేసుకో. అక్కడ నువ్వు వాక్యం నేర్చుకున్నావు తప్ప ఎక్కడ అండర్లైన్ చేయాలో తెలియదు నీకు. నీ ఎడల, ఏ ఎడల? సంఘం ఎడల కాదు, నీ ఎడల తప్పిదం చేస్తే నువ్వు వెళ్ళి పర్సనల్గా చెప్పు. తర్వాత ఇతను వెంట పెట్టుకోబో, తర్వాత సంఘానంతా వెంట పెట్టుకోబో, తర్వాత వదిలిపెట్టేసే. మరి సంఘంలో తప్పు చేస్తే అందరూ భయపడు నిమిత్తము అందరి ఎదుట గద్దించు. చదివావా తిమోతి పత్రికలో 5:20 ఉందా? యేసుప్రభు దగ్గరికి అప్పుల సమస్య, కోర్టులో సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబల కలహాలతో వస్తే, ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించాడు? ఎవడరా చెప్పాడు నేను తీరుస్తానని? అది ఒరిజినల్ మీనింగ్. ప్రభా నాకు కోట్ల సమస్య ఎవడు చెప్పాడురా నీకు? అసలు నేను వచ్చింది దేనికి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని నేను పుట్టక ముందే గబ్రియల్ దేవదూత యోసేపుకు సువార్త చెప్తే, అది మత్తయి సువార్తలో ఉంటే, నా దగ్గరకు వచ్చి కోర్టులో సమస్యలు అంటున్నావు అంటే నీకు ఎక్కిందా? అసలు నీకు చెబుతున్న వాడికి అర్థమైందా? అసలు యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించేవాడు అని అర్థం. యేసు అనే పేరు అర్థం కాకుండా కోటలు కట్టేసుకున్నాం. వస్తూ ఉంటే అక్కడి నుంచి, కడప నుంచి బయలుదేరుస్తూ ఉంటే, ఆ నెల్లూరుకి ప్రకాశానికి మధ్యలో ఒక కోట, ఆ నంబూరులో ఒక కోట, ఎంత పెద్ద చర్చిలు, ఎంత పెద్ద ప్రాంగణాలు, ఫుట్బాల్ స్టేడియాలు అవేమన్నా. యేసు అనే పేరు అర్థం కాకుండా ఉన్నారా మనల్ని ఎవరైనా ఉద్యోగం లేకుండా? వరే బుద్ధి ఉందా లేదా? ప్రపంచం నుండి నిరుద్యోగులు ఉండేదంతా లేరు. ఉన్నారా మనల్ని ఎవరైనా అప్పులతో? నాకు కూడా అప్పులు ఉన్నాయి, తీరుస్తావేంటి? ఉన్నారా మనల్ని ఎవరైనా కుదరని రోగం? అందరికీ రోగాలే, నీకు కూడా రోగం, ఎందుకు కంటికి అద్దాలు పెట్టుకుని వచ్చావు? మీకు అర్థం కాలే? యేసు అనే పేరు డెఫినేషన్ తెలియకుండా కోటలు కట్టుకున్నాం, గుంపులుగా వెళ్తున్నాం. అందుకే ప్రారంభంలో చెప్పాను, మాబ్ హ్యాస్ మెనీ హెడ్స్ బట్ నో బ్రెయిన్స్. గుంపులో తలలు ఉంటాయి, మెదడు ఉండదు. నేను ఇంతవరకు చెప్పిన వాక్యం ఎక్కడిది? మీ చేతిలో ఉన్న బైబిల్లోది, మత్తయి సువార్తలోది, 1వ అధ్యాయం 21వ వచనం. యేసు పుట్టక ముందు గబ్రియల్ దేవదూత చెప్పినటువంటి సువార్త. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, వారి పాపం నుంచి వారు విమోచించుకోలేకపోతున్నారు, వారి పాపం నుంచి వారు తప్పించుకోలేకపోతున్నారు, దేవుని ఉగ్రతకు లోనవుతున్నారు, నరకానికి లోనవుతున్నారు. ఏదైనా తోటలో ప్రారంభమైన ఆ అవిధేయత, ఆ పాపం అన్నది ప్రతి వారి మీద పరిపాలన చేస్తుంది. ప్రతి ఒక్కరు చనిపోతున్నా అంటే పాపం వాడి మీద ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ పాపం నుంచి తప్పించడానికి మరియ గర్భం ద్వారా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని వ్రాయబడినటువంటి ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మరియ గర్భవతి అయింది పరిశుద్ధాత్మ దేవుని వల్ల. కాబట్టి పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు అనబడును, లూకాసు వార్త 1:35లో చెప్పబడింది. ఎందుకు ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడంటే, అందరం పాపులం కాబట్టి. పాపుల కోసం ప్రాణం పెట్టాలంటే ఆ గొర్రె పిల్లకి కలంకం ఉండకూడదు, దోషం ఉండకూడదు. కాబట్టి పరిశుద్ధుడిగా పుట్టాడు ఆయన. మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయనే రక్షిస్తాడంటే, ఎలా రక్షిస్తాడు ఆయన? తాను బలి అవ్వడం ద్వారా మనం విమోచించబడ్డాం. రక్తం చిందించబడకుండా పాపానికి క్షమాపణ లేదు. ఇది పాత నిబంధన మనకు చెప్తూ ఉన్నది. ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు వారి మానాన్ని కప్పడానికి జంతు బలి అయిపోయింది. చర్మం సొక్కాయలతో వారి మానాన్ని కప్పాడు కదా. అంటే పాపాన్ని కప్పాలి అంటే బలి కావాలి, బలి వ్యవస్థ. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడంటే అలా రక్షిస్తాడని అర్థం కాదు. ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల యేసు ప్రభు బలి పశువుగా ఈ లోకానికి వస్తే మనకు రక్షణ వచ్చింది. ఆయన శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా పాపానికి పరిష్కారం వచ్చింది, ప్రాయశ్చిత్తం వచ్చింది. ఇది సువార్త. ఎవరు చెప్పిన సువార్త? పరలోకం నుండి గబ్రియల్ దేవదూత వచ్చి
అనుమానిస్తున్నటువంటి యోసేపుకి వివరించినటువంటి వైనం ఇదే. ఆయన మాట్లాడిన ప్రతి మాటలోని భావాన్ని చెప్పాను. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎంతమందివి నిజంగా యేసు నా పాపాల నుంచి నన్ను రక్షించు అని వచ్చాం? ప్రార్థన చేయడానికి ఒక పరిసయుడు సుంకరు వెళ్ళారంట. పరిసయులు పక్కన పెట్టేస్తే సుంకరే ఏమని ప్రార్థన చేశాడు? ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ, దేవా పాపినైనా నన్ను కరుణించు అని కేకలు వేశాడా? ఎందుకు చెప్పాడు ఆయన మాట? ఇలా రావాలి దేవాలయానికి, దేవుని దగ్గరకు వచ్చేప్పుడు ఎలా రావాలి? మరి శిలువ మీద ప్రాణం పెట్టిన యేసు దగ్గరికి ఎలా రావాలి? పాత నిబంధనలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రాణం పెట్టాడా? మరి శిలువ మీద ప్రాణం పెట్టింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి ఎలా రావాలి? ప్రభువా అప్పులనైనా అని రావాలనా? అప్పు సమస్యే, కానీ అప్పుతో తెస్తే నరకమేం పోతామా? ఉద్యోగం లేదు సమస్యనే కాదనిలే, కానీ నిరుద్యోగంతో చచ్చిపోతే నరకానికి వెళ్తామా? వెళ్ళం. అన్నింటికంటే అత్యంత భయంకరమైన సమస్య, మానవులు ఎవరు పరిష్కరించలేని సమస్య, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా వస్తేనే పరిష్కారం వచ్చే సమస్య ఒకే ఒకటి, అది పాపం. ఆ పాపం నుండి మనల్ని తప్పించడానికి, రక్షించడానికి, తన్ను తాను మన పక్షంలో అర్పించుకోవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వస్తే, అలా ఆయన సిలువ మీద ప్రాణం పెడితే, ఆ సిలువ దగ్గరికి ఏ కారణంతో వస్తున్నావు, ఏ ఉద్దేశంతో వస్తున్నావు, ఏమి అడుగుతూ వస్తున్నావు? నువ్వు పాపివా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. ఎలా వస్తావంటే, ఆ సుంకరి గుండెలు బాదుకుంటూ ఎలా వచ్చాడో అంతకు రెట్టింపు గుండెలు బాదుకు. ఎందుకంటే ఆయన నీ కోసం గుండెల్లో బల్లింపోటు పొడిపించుకున్నాడు. అప్పులతో చచ్చిపోయావా? నరకానికేం పో. పాపంతో పోయావా? నరకానికే వెళ్తావు. పిల్లలు లేకుండా చచ్చిపోయావా? నరకానికేం పో. పిల్లలు లేకుండా చచ్చిపోతే నరకానికేం పోం. కానీ పాపంతో చచ్చిపోతే నరకానికి వెళ్తాం. అన్నింటికంటే ప్రధానమైన సమస్య పాపం. ఆ పాపానికి ఏకైక పరిష్కారం శిలువ మీద వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది గబ్రియేలు చెప్పినటువంటి, యేసు ప్రభు పుట్టకంటే ముందు చెప్పినటువంటి సువార్త. ఈ 2023వ సంవత్సరంలో మనకేమైనా బోధపడిందా? మన తరంలో ఉన్న క్రైస్తవులకు ఏమైనా బోధపడిందా? యేసు అనే 2 అక్షరాలని అర్థం చేసుకోకుండా కోటలు కట్టుకున్నాం, సామ్రాజ్యాలు నిర్మించుకున్నాం. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతుకు తెరువు సంపాదించుకుంటున్నాడు ఆ 2 అక్షరాల మీద ఆధారపడి తప్ప, ఆ 2 అక్షరాలకు నిజమైన అర్థం ఏంటని ఇప్పటి వరకు ఎందుకు ఆలోచించటం లేదు? యేసు ప్రభువును ప్రకటిస్తున్న నీకు రక్షణ ఉందా? నిజంగా నువ్వు యేసు అనే 2 అక్షరాలు అర్థం చేసుకుంటే పాపంలో ఇంకా బ్రతకవు. నిజంగా నీకు నాకు యేసు అనే 2 అక్షరాలు అర్థమైతే పాపంలో బ్రతకం. ఆ పాపం ఎంత ప్రమాదకరం అంటే, సాక్షాత్తు యేసుప్రభు పరలోకాన్ని విడిచి మనలాంటి నరావతారిగా వస్తే కానీ, శిలువ మీద ప్రాణం పెడితే కానీ ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగలేదు అంటే, ఆ పాపంతో సంసారం చేస్తున్నామంటే మనకు అర్థమైందా యేసు అనే ఆ పదం వెనకాల భావం? యేసు ప్రభు ప్రాణం పెడితే తప్ప ఆ పాపానికి పరిష్కారం లేదే. అలాంటి పాపంతో చెలగాట మాడుతున్నామే. అర్థమయ్యాడా యేసు ప్రభు మనకి? అన్న మరి పేదవాళ్ళు ఉన్నారు, రోగులు ఉన్నారు. ఎస్ ఉన్నారు, కాదనలే. యేసు ప్రభు అన్నాడు, ఇస్కరియోతు అన్నాడు, ఎందుకమ్మా ఇంత అత్తరుని వృధా చేస్తున్నావు? దీన్ని నమ్మి బేదలకి ఇవ్వచ్చంటే యేసు ప్రభు ఏమన్నాడు? బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. బేదలు ఉంటారా? ఉండరా? బేదలు ఉంటారా? ఉండరా? ఉంటారు. యేసు ప్రభు నమ్ముకున్నా సరే బేదలు ఉంటారా? ఎస్ ఉంటారు. చివరికి ఒక విషయం చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు కొండెక్కి కూర్చున్నాడు. ఎదురుగా కొన్ని వేల మంది జనాభా. ఆ రోజు భోజనం పెడితే 5,000 మంది పురుషులు, స్త్రీలు లెక్కలేదు, పిల్లలు లెక్కలేదు, మొత్తం కలిపితే 12,000. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఆయన ఎదురుగా కొన్ని వేల మంది ప్రజలు. ఆ వేల మంది ప్రజల్లో ఎవరెవరు ఉండి ఉంటారు? కుంటి వాళ్ళు ఉండి ఉండరా? గుడ్డి వాళ్ళు ఉండి ఉండరా? చెవిటి వాళ్ళు ఉండి ఉండరా? మోగవాళ్ళు ఉండి ఉండరా? అప్పులతో ఉన్నవాళ్ళు ఉండి ఉండరా? రోగాలతో ఉన్నవాళ్ళు ఉండి ఉండరా? దయాలతో ఉన్నవాళ్ళు ఉండి ఉండరా? చావు బ్రతుకులో ఉన్నవాళ్ళు ఉండి ఉండరా? పక్షవాయువు కలిగిన వాళ్ళు ఉండి ఉండరా? అవునా? ఉన్నారా? ఎస్. ఇప్పుడు అంతమంది క్రౌడ్ని ఎదురుగా పెట్టుకొని యేసు ప్రభు ఎత్తుకున్న ప్రసంగం చూస్తారా ఒకసారి? 5వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం నుంచి ఆయన
ఆ జన సమూహములను చూసి కొండకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచేలాగా బోధించను, ఆత్మ విషయమై దీనులై వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరు అడిగారు ఆత్మ గురించి? ఎదురుగున్నలు అడిగారా? వచ్చింది దేనికి? సమస్యలతో. ఈయన ఎత్తుకున్న ప్రసంగం ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చివరిగా యేసు చనిపోయేటప్పుడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నా, సమాప్తం. ఎదురుగా ఎన్ని రకాల సమస్యలున్నా యేసు ప్రభు మాట్లాడింది ఆత్మ గురించి. ఆయన వచ్చిందే దానికోసం, ఆయన చనిపోయిందే దానికోసం. మన శరీరం ఎంత ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఒకానొక రోజు పడాల్సిందే గోతిలో, కానీ శాశ్వతం మనలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ కోసం యేసు ప్రభు వస్తే, ఈ ఆత్మకున్న మాలిన్యాలని పాపాలని కడిగివేయడానికి యేసు ప్రభు వస్తే, ఆయన్ను అంత దూరం పోనివ్వకుండా మధ్యలో ఆపి, అంత దూరం వద్దు ప్రభు, మోకాల నొప్పుల దగ్గర ఆగిపో, వారి పాదములు పాపం చేయడానికి పరుగులు ఎత్తుతున్నాయి అనేది సమస్య అయితే అదొద్దు. ఎక్కడ అవుతావు ప్రభు? మోకాల నొప్పుల దగ్గర ఆగండి. సరే, మోకాల నొప్పులు బాగా చేస్తాను, ఏం చేస్తావు? పాపం చేయడానికి వారి పాదములు పరుగులు ఎత్తుతున్నాయి. మోకాల నొప్పులు పోతే పాపాన్ని మానవు. నేను అవి వద్దని చెప్పటంలే, యేసు ప్రభు వాటిని చేశాడు. దీన్ని మీరు అర్థం చేసుకుని ముగించేస్తాను. యేసు ప్రభు రోగాల్ని, సమస్యలను ఏం చేశాడు? తీర్చాడు. ప్రసంగం చేశాడా? దయ్యాన్ని వెళ్ళగొట్టడం ఎలా? ప్రసంగం చేశాడా? నో. గుడ్డివారి కళ్ళు ఇవ్వడం ఎలా? ప్రసంగం చేశాడా? చేయలే. సమస్యలో ఉన్న వారికి విడుదల ఎలా? ప్రసంగం చేశాడా? లేదు. ఏం చేశాడు మరి? దగ్గరికి వెళ్ళి చేశాడు. మరి ప్రసంగం దేని గురించి చేశాడు? ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు. దేనికోసం దుఃఖం? ఆత్మ విషయమై దుఃఖం. సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు. ఎందుకంటే అందరికి ఆకలి అవుతుంది. ఎదురుగా ఆకలి అయ్యేటప్పుడు ఏ ఆకలి గురించి మాట్లాడుతున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు. భూ సంబంధమైన సమస్య తీస్తున్నాడు, పర సంబంధమైన సమస్యకు ముడిపెడుతున్నాడు. మీరందరూ పేదవాళ్ళే నాకు తెలుసు, అయితే ఆత్మ విషయంలో పేదవాళ్ళు ధన్యులు. మీరంతా పేదవాళ్ళు నాకు తెలుసు, అయితే ఆత్మ విషయమై పేదవాడుగా ఉంటే, ఎల్లవేళ దేవుడి మీద ఆధారపడే దరిద్రుడిగా ఉంటే, ఆత్మ విషయమై దీనుడిగా ఉంటే నువ్వు ధన్యుడివి. ఎక్కడ ముడిపెట్టాడు తెలుసా? మీకు ఆకలి అవుతుంది నాకు తెలుసు, కానీ నీతి కొరకు ఆకలి అయితే నువ్వు ధన్యుడివి. మీరు హింసించబడుతున్నారు రోమీల చేత, నాకు తెలుసు ఆ విషయం. రోమీలు మిమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు, నాకు తెలుసు ఆ విషయం. అయితే నీతి కొరకు హింసపడితే మీరు ధన్యులు. అరే, భూ సంబంధమైన సమస్యల్ని, ఇవి కాదు సమస్యలు, అసలు సమస్య ఒకటి ఉందని ఆయన అంత అద్భుతంగా ప్రసంగం చేస్తే, మనం అక్కడి నుంచి మరణ తీసుకొచ్చి భూ సంబంధమైన వాటికి యేసుప్రభు ముడిపెట్టి, రా యేసుప్రభు నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, తాయిలాలు మంచి పెడుతున్నావంటే, యేసు అనే 2 అక్షరాలు అర్థం కాకుండా నువ్వు పాస్ ఎలా అయ్యావు, అది చర్చ ఎలా అయింది, వాళ్ళు సంఘం ఎలా అయ్యారు? 1,000,000 మంది వస్తే మాత్రం 2 అక్షరాలు అర్థం కాలే. 2023 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే, 2023 సంవత్సరాలు గడిచిపోయాయి ఈ సువార్త చెప్పి గబ్రియల్ దేవదూత. ఇప్పటికీ 2 అక్షరాలు అర్థం కాకుండా కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ప్రాస్పరిటీ గాస్పెల్ వచ్చింది, జెన్యూన్ గాస్పెల్ లేదు. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, గబ్రియల్ దేవదూత యేసు పుట్టక ముందు చెప్పిన సువార్త ఏంటంటే, ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి యేసు అని పేరు పెట్టండి. ముందు యేసు పేరు చెప్పలే, ముందు ఆయన పని ఏంటో చెప్పి తర్వాత యేసు అని పేరు పెట్టండి. ఏంటి ఆయన పని? తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టు. పేరు కంటే ముందు పని చెప్పాడు. నీవు నేను యేసు నమ్ముకుని ఉంటే, నీవు నేను ఏ పాపంలో ఉన్నావో, నీ పాపం ఏంటో నీకు తెలుసు, నా పాపం ఏంటో నాకు తెలుసు. ఆ పాపంతో ఇక మీద సహవాసం చేయకు. ఇప్పుడే ఉన్న పలంగా మోకరించి, ప్రభువా నా పాపాలు క్షమించు. నీవు నీ దైవత్వాన్ని, నీ మహిమను విడిచిపెట్టి, ఆ వైభవాన్ని విడిచిపెట్టి, నాలాంటి సాధారణ మానవుడికి లోకానికి కన్యమరి గర్భం ద్వారా వచ్చింది, నా పాపం నుంచి నన్ను విడిపించడానికని ఇంతవరకు మాట్లాడినందుకే మీ కృతజ్ఞతలు. నా తండ్రి, ఎన్నో పాపాల్లో ఉన్నాను ప్రభా, నా పాపాల నుంచి విడిపించు. ఈ పాపం నుంచి విడిపించుకోవడం నా వల్ల కాదు ప్రభా, నీవే విడిపించు, నీవే నన్ను రక్షించు, నీవే నన్ను తప్పించు అని ఆయనకు మొరపెడితే నిజంగా యేసు దగ్గరికి మనం వచ్చినట్టు. నిజంగా యేసు అనే 2 అక్షరాలు ఇప్పుడు మనం అర్థం చేస్తున్నట్టు అర్థం.
అందరు కళ్ళు మూసుకుందాం, అందరూ మోకరిద్దాం. వ్యక్తిగతంగా 2 నిమిషాలు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడదాం. యేసు ప్రభువా, మీరు దైవత్వాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి కన్యమరి గర్భం ద్వారా వచ్చింది. నా పాపాల నుంచి నన్ను విడిపించడానికి ఇంతవరకు మాట్లాడేందుకే మీకు వందనాలు. నాయనా, ఎన్నో పాపాలు చేస్తున్నాను, ఎన్నో దోషాలు, మాలిన్యాలు అంటిపెట్టుకుని ఉన్నాను. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను విడిపించు. నా కోసం శిలువలో ప్రాణం పెట్టారు, అయినా ఇప్పటికీ నేను పాపంతోనే సహవాసం చేస్తున్నాను. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను విడిపించు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో మొరపెడదాం. ప్రేమలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాయన, ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి గబ్రియల్ దేవదూత అనుమానిస్తున్నటువంటి యోసేపుతో మాట్లాడిన సందర్భాన్ని మీరు మా జ్ఞాపకాన్ని తీసుకుని వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. నా తండ్రి, మేము యేసు నా పాపాల నుంచి, మా పాపాల నుంచి విడిపించే రక్షకుడు అని గుర్తెరగడానికి ఎల్లవేళలా ఆయన పాదముల చెంతకు వచ్చి యేసు నా పాపాలు క్షమించని విజ్ఞాపన చేయడానికి, నా పాపాలు మా పాపాలు ఒప్పుకోవడానికి సహాయం చేయమని, యేసు అనే 2 అక్షరాలని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని గబ్రియల్ దేవదూత ప్రకటించినటువంటి ఆ సువార్త ప్రకారంగా నాయన, నేటి సమాజంలో సువార్త కలుషితం అయిపోయింది. నిజమైన సువార్త దగ్గరికి మేము వచ్చినట్లుగా, మేము చేస్తున్న పాపాలు విడిచిపెట్టినట్లుగా, యేసు ప్రభు శిలువ త్యాగాన్ని ప్రతి విషయంలో గౌరవించినట్లుగా మాకు సహాయం చేయమని నా తండ్రి, ఈ వాక్యాన్ని పంచుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి ఈ యూత్కి వారి ప్రయాసకు రావాల్సిన దేవుని ఆశీర్వాదం అనుగ్రహించమని, ఈ మాటలు ఫలింపులోకి తీసుకురమ్మని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.